Hi children, how are you? I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the motion in a plane, the horizontal projectile motion. హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అనే ఒక సబ్ టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ టాపిక్ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నీకు క్లియర్గా నువ్వు సాల్వ్ చేయాలంటే ఇగో ఈ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా నువ్వు వినాలి. ఈ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా వింటే దీని మీద వచ్చే ఏ ప్రాబ్లం అయినా నువ్వు చేయొచ్చు. కాబట్టి కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటేనే ప్రాబ్లమ్స్ మనకు అర్థమవుతాయి. ఓకేనా? సో పెన్ తీసుకోండి, నోట్స్ తీసుకోండి, నోట్ చేస్తూ వినండి. ఓకే చిల్డ్రన్, టాపిక్లోకి వెళ్దాం. రైట్, ఇక్కడ మనం చూస్తే హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ చూద్దాం ఒకసారి. చాలా జాగ్రత్తగా అద్భుతంగా మనం చూద్దాం. రైటా? రైట్. సపోజ్ ఇగో ఇది చూడండి నాన్న, ఇది టవర్. ఇగో ఇది టవర్. ఓకే రైట్. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ టవర్ పైనుంచి ఒక బాడీని హారిజంటల్గా ప్రొజెక్ట్ చేశాడు. అంటే యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? యూ. ఇగో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూవై ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ దీని వెనకాల వీడియోస్ అన్ని కూడా ప్రొజెక్టైల్ మోషన్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను. అంటే ఒక వెలాసిటీని మనం 2 కాంపోనెంట్స్గా రిజోల్వ్ చేస్తాం. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఇగో ఈ టవర్ హైట్ ఎంత అయ్యా అంటే హెచ్ హైట్ ఉన్న టవర్ పైనుంచి ఒక బాడీని హారిజంటల్గా ప్రొజెక్ట్ చేశాడు. అగోంటే ఇట్లా, ఇగో ఇట్లా, ఇలా ఇలా హారిజంటల్గా ప్రొజెక్ట్ చేశాడు నన్ను. అంటే హారిజంటల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని వెలాసిటీ ఏంటి? యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ, యూవై ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 0. యాక్చువల్లీ ఏదైనా ఒక వెలాసిటీని 2 కాంపోనెంట్స్గా రిజోల్వ్ చేస్తే హారిజంటల్ కాంపోనెంట్ ఏది ప్రొజెక్టైల్ మోషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినగా దీనికంటే ముందు వీడియోలలో ఏంటి? యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? యూ కాస్ టీటా. ఏమి? యూవై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? యూ సైన్ టీటా. అంతే కదా? మరి ఇది హారిజంటల్ ప్రొజెక్షన్ కదా. హారిజంటల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? 0 యాంగిల్తో వేయడం. చూడు, ఇగో ఈ లైను, ఇగో ఈ హారిజంటల్తో ఎలా ఉంది? ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి ఇట్లా కదా. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ లైన్కి మధ్య యాంగిల్ ఎంత నాన్న? 0 degrees. అంటే ఈ బాడీని ఎంత యాంగిల్తో వేశాడు? విత్ ద హారిజంటల్తో ఎంత యాంగిల్తో వేశాడు నాన్న? 0 యాంగిల్తో వేశాడు కదా. అంటే ఇప్పుడు ఈ వెలాసిటీని 2 కాంపోనెంట్ చేస్తాం కదా, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. అందుకనే ఇక్కడ యూఎక్స్ ఈజ్ ఈక్వల్ యూ కాస్ 0 degreesతో వేసింది. అంటే యూఎక్స్ ఈజ్ ఈక్వల్ యూ కాస్ 0 అంటే 1 కదా. అంటే ఏంది? యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ. సో యూవై ఈజ్ ఈక్వల్ యూ సైన్ టీటా అంటే 0 యాంగిల్తో వేసింది ఇలా. కాబట్టి యూవై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? 0. అందుకనే సో ఇక్కడ నుంచి టవర్ పైన నిల్చున్నాడు ఎవరో నీకు తెలిసే, బాబులాల్. బాబులాల్ నిల్చొని ఒక బాడీని యూ స్పీడ్తో ఇగో ఇలా 0 యాంగిల్తో వేశాడు హారిజంటల్గా. ఇగో ఇది హారిజంటల్కి ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. వెరీ గుడ్. ఎంత వెలాసిటీ వేశాడు? యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ. మరి యూవై ఏందే బాబు? 0 కదా. కాబట్టి ఇగో ఈ పాయింట్ని మనం ఏమంటాం తెలుసా? ఇగో ఈ పాయింట్ని ఇగో ఆరిజిన్, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉందండి. ఏముందన్నా దీన్ని? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఏ పాయింట్ నుంచి వేసాడో అది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. అంటే దీని కోఆర్డినేట్స్ ఎంత? ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 0. ఏ పాయింట్ దగ్గర నుంచి ప్రొజెక్ట్ చేశాడో అది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. అంటే 0, 0. ఎంత వెలాసిటీ వేశాడు? యూ స్పీడ్తో వేశాడు. అప్పుడు ఈ బాడీ ఏమైంది? ఇలా వచ్చి ఇగో ఇక్కడ గ్రౌండ్ను తాకింది. క్లియర్? వెరీ గుడ్. ఆఫ్టర్ టీ టైం అంటే స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత? టీ టైం తర్వాత. ఆఫ్టర్ టీ టైం ఫ్రమ్ ది స్టార్ట్ ఇట్ రీచెస్ ద అనదర్ పాయింట్. దిస్ ఈస్ 1 కదా. ఈ బాడీ స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఇక్కడ నుంచి ఇగో ఈ పాయింట్ రీచ్ అయింది. క్లియర్? సో ఈ పాయింట్ దగ్గర ఈ ప్రొజెక్టైల్కి ఎంతో కొంత వెలాసిటీ ఉంటుందిగా, ఉంటుంది. సో ఇక్కడ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఏమైందిరా? ఇంక్రీజ్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలంటే ఇక్కడ ఏం చేయాలి మనం? టాంజెంట్ డ్రా చేయాలి, v. సో హియర్ v is resolved into 2 components, horizontal component vx, vertical component vy.
అర్థమవుతుందమ్మా. సో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత ఉంటుందట, యూని. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత ఉంటుంది, క్వశ్చన్ మార్క్. కనుక్కుందాం మారింది. ఎందుకని దీనికంటే వెనక వీడియోలలో చెప్పాను నేను, ఇది ప్రొజెక్టైల్ మోషన్ లో. చూడు, బాడీ ఇలా వెళ్తుందంటే హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత, యూ. ఇగో ఈ పాయింట్ దగ్గర కూడా హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూ. ఇగో ఇక్కడ కూడా హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూ. ఇక్కడ కూడా యూ, ఇక్కడ కూడా యూ, ఇక్కడ కూడా యూ. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ సేమ్, కాన్స్టెంట్, మారదు. ఎందుకంటే బాడీ పై నుండి కిందకు వస్తుంది, అంటే వై డైరెక్షన్ లో వస్తుంది, కిందకు వస్తుంది. ఎక్స్ డైరెక్షన్ లో అది మూవ్ అవ్వట్లేదు, వై డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కిందకి. అంటే హారిజంటల్ గా దాని వెలాసిటీ చేంజ్ అవ్వదు. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది పాత్ ఆఫ్ ది బాడీ ఈజ్ సేమ్. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఎక్కడైనా అంతే ఉంటుంది. సో యూఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూ, రైట్. వివై మాత్రం చేంజ్ అవుతుంది రే. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇక్కడ ఎంత రానా, 0 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఎంత ఉంటుంది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కిందకి ఇట్లా 1 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 3 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 4 మీటర్ పర్ సెకండ్, అట్లా. అంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అయింది. అంటే చేంజ్ అంటే ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే, ఇంక్రీజ్ అయింది పైనుండి కిందకు వచ్చేటప్పుడు. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ సేమ్. ఎందుకంటే బాడీ కిందకు వస్తుంది, అంటే వై యాక్సిస్ మీద మూవ్ అవుతుంది కానీ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ మూవ్ అవ్వట్లేదు. కాబట్టి ఎక్స్ డైరెక్షన్ లో వెలాసిటీ కాన్స్టెంట్, అందుకని హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ సేమ్. రైటా, రైట్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం చూడు అద్భుతంగా, రైటా. ఇక్కడ పాయింట్ ఓ, ఈ పాయింట్ ఏముందో అంటే మనం ఇగో ఈ పాయింట్ ని పి అన్నాం. ఇగో పి అనే పాయింట్ రీచ్ అయింది. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, వై. ఇక్కడ ఆరిజిన్ దగ్గర పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏ పాయింట్ దగ్గర అయితే ప్రొజెక్ట్ చేశాడో దాని ఆరిజిన్ అనుకుంటాం. 0 0, ఎక్స్ కాంపోనెంట్ 0, వై కాంపోనెంట్ కూడా 0. ఆఫ్టర్ టీ టైమ్ ఇట్ రీచెస్ ద పాయింట్ పి, ఎక్స్ కాంపోనెంట్ ఎక్స్, వై కాంపోనెంట్ వై. అంటే ఏంది, ఎక్స్ కాంపోనెంట్ అంటే చూడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, అంటే హారిజంటల్ గా ఎంత డిస్టెన్స్ వచ్చినట్టే, ఇగో ఈ నుంచి ఇడికి హారిజంటల్ గా ఎక్స్ డిస్టెన్స్ వచ్చినట్టు. మరి ఈ నుంచి ఇడికి వస్తే వర్టికల్ గా ఎంత కిందకు వచ్చినట్టు, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత నాన్న, వై. అర్థమవుతుందా. సో ఇఫ్ ద పాయింట్ రీచెస్ ద పాయింట్ పి, దిస్ ఈస్ ద హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్, దిస్ ఇస్ ద వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వై. అర్థమవుతుందా పాయింట్, రైట్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి, క్లియర్. అట్ పాయింట్ ఓ, అట్ పాయింట్ ఓ, ఓ అనే పాయింట్ దగ్గర, ఓ అనేది ఏందమ్మా ఆరిజిన్, రైటా. సో ఇనిషియల్ వెలాసిటీ యూఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ యూఎక్స్ ఇజ్ ఈక్వల్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూ, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0. మరి ఇదే పాయింట్ దగ్గర హారిజంటల్ యాక్సిలరేషన్ 0, వర్టికల్ యాక్సిలరేషన్ జీ. ఇది ఎట్లా ఉంటుంది, డౌన్ వార్డ్, కిందకు ఉంటుంది, డౌన్ వార్డ్. చూడు హారిజంటల్ ఏఎక్స్ ఏవై అంటే హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్. ఇగో ఈ పాయింట్ దగ్గర హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ 0, వై 0. అరే వాట్ ఈస్ ద యాక్సిలరేషన్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. వెలాసిటీలో చేంజ్ ఉంటేనే యాక్సిలరేషన్ ఉంటుంది, వెలాసిటీలో చేంజ్ లేకపోతే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ, నో యాక్సిలరేషన్. అది కదా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇగో హారిజంటల్ వెలాసిటీ ఎంత నాన్న, ఇక్కడ యూ, ఇక్కడంత యూ, ఇక్కడంత యూ, ఇక్కడంత యూ. అంటే ద ఆఫ్ ఇట్స్ ఎంటైర్ జర్నీ, అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీలో చేంజ్ లేదు, కాబట్టి యాక్సిలరేషన్ 0. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఇట్స్ ఎంటైర్ జర్నీ, సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ 0. మరి వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్, బాడీ కిందకు వస్తుందిగా, యాక్సిలరేషన్ ఉంటుందిగా, బాడీ కిందకు వస్తే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పాజిటివ్ కదా, ప్లస్ జీ కదా, అందుకనే ప్లస్ జీ. ఎటుంటది మరి ఆ జీ వాల్యూ, కిందకు ఉంటుంది. అరే బాడీ కిందకు వస్తుంది వర్టికల్, ఇగో జీ 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 కిందకు ఉంటుంది. బాడీ ఎక్కడున్నా జీ వాల్యూ కిందకు ఉంటుంది, ఇక్కడ ఉన్న జీ వాల్యూ కిందకు ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు జీ, ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. క్లియర్ అమ్మా, రైట్. ఇక్కడ మనం ఏం అనుకోబోతాం అంటే చూడు అద్భుతంగా, ఇనిషియల్ వెలాసిటీ చూడు, ఇనిషియల్ వెలాసిటీ వెక్టార్ ఫామ్ లో రాద్దాం, ఇన్ వెక్టార్ ఫామ్. ఇనిషియల్ వెలాసిటీ ఇన్ వెక్టార్ ఫామ్. చూడండి ఇనిషియల్ వెలాసిటీని వెక్టార్ ఫామ్ లో రాద్దాం. ఇనిషియల్ వెలాసిటీ అంటే ఇదే కదా, చూడు వెక్టార్ ఫామ్ అంటే ఏంది నాన్న, యూ బార్ ఇజ్ ఈక్వల్, అంతేనా. సో యూ బార్ ఇజ్ ఈక్వల్ వెక్టార్ ఫామ్ లో ఏమవుతున్నా యూఎక్స్ఐ క్యాప్ ప్లస్ యూవై
జే క్యాప్, ఇలాగే రాసేది. సో యూ బార్ ఇజ్ ఈక్వల్ ఏనంతనా యూఎక్స్, యూఎక్స్ అంటే ఏంటి ఇక్కడ యూఎక్స్ యు ఐ క్యాప్, యూఐ అంటే ఏందినా ఇనిషియల్ వెలాసిటీ వెక్టార్, ఇది ఇనిషియల్ వెలాసిటీ ఇన్ వెక్టార్ ఫామ్ ఏమే 0 0 జే క్యాప్, అంటే యూ బార్ ఇజ్ ఈక్వల్ ఏముంటుంది దీన్ని యు ఐ క్యాప్, ఇది ఇనిషియల్ వెలాసిటీ వెక్టార్ అంటే యాక్సిలరేషన్ కూడా అలా రాయొచ్చు కదా ఏమే, ఇక్కడ చూడు యాక్సిలరేషన్ 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 ఇన్ వెక్టార్ ఫామ్, యాక్సిలరేషన్ కూడా మనం వెక్టార్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేద్దాం ఏమే, రైట్. యాక్సిలరేషన్ అంటే ఏందిరా ఏ బార్, వెక్టార్ ఫామ్ అంటే ఏంది ఏఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్, అంతే కదా. సో ఏ బార్ ఇజ్ ఈక్వల్ ఏఎక్స్ అంటే ఎంత నాన్న హారిజంటల్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ 0 కదా, ఎస్ 0 ఐ క్యాప్, ఇదేంది నాన్న ఇది జీ జే క్యాప్. సో ఏ బార్ ఇజ్ ఈక్వల్ ఏమనాలి దీన్ని 0 కాబట్టి ఇది జీ జే క్యాప్. యాక్సిలరేషన్ ఎలా యాక్సిలరేషన్ ఇన్ వెక్టార్ ఫామ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ కిందకు వస్తే యాక్సిలరేషన్ జీ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ గా, జీ ఏం రాలా జే అంటే ఏంది, ఇప్పుడు బాడీ కిందకు వచ్చిందంటే నెగిటివ్ వై డైరెక్షన్ లో కదా, నెగిటివ్ వై డైరెక్షన్ కదా, నెగిటివ్ వై డైరెక్షన్ అంటే ప్లస్ జే క్యాపా మైనస్ జే క్యాపా మైనస్ జే క్యాప్, అంటే ఇక్కడ ఏం రాయాలి యాక్చువల్లీ నేను మైనస్ జే క్యాప్ అని రాయాలి, అంటే మైనస్ ఏవై జే క్యాప్ అని రాయాలి. కానీ ఎందుకంటే అసలు ఒరిజినల్ కూడా అదే కాదనట్లేదు, కానీ అన్ని పాజిటివ్ లాగా తీసుకొని ముందుకెళ్దాం మనం. అంటే ఎట్లా ఎప్పుడు చూడం ఏది ఇన్ వర్టికల్ డైరెక్షన్, ఇక్కడ రాస్తాను కండిషన్ ఇంపార్టెంట్, ఇన్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్. అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ ఏం చేద్దాం మనం ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్ వై యాక్సిస్ అన్నాం, నేను ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్ వై యాక్సిస్ అన్నాం, పాజిటివ్ వై యాక్సిస్ అంటే దీన్నే, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ గా మనం పాజిటివ్ వై యాక్సిస్ గా మనం ఫీల్ అయ్యాం. సో డౌన్వర్డ్ మోషన్ ఏమైంది ఇప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ విల్ బి పాజిటివ్. ఇక డౌన్వర్డ్ డైరెక్షన్ ఎట్లా ఫీల్ అయ్యాం మనం పాజిటివ్ గా ఫీల్ అయ్యాం, అందుకే నేను ఏమన్నా ఇక్కడ ప్లస్ జే, అసలు ఒరిజినల్ అయితే నెగిటివ్ వై డైరెక్షన్ జే అని మైనస్ అనాలి, అన్నా ప్రాబ్లం లేదు. సో మీ బుక్కులలో ఎన్సీఆర్టీలో కానీ లేదా మన టెక్స్ట్ బుక్లో కానీ స్టేట్ సిలబస్లో కానీ ప్లస్తో ఉన్నది కాబట్టి ప్లస్తో తీసుకుంటాను అంతే తేడా, రైటా. సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ ఎట్లా ఫీల్ అయ్యాం మనం పాజిటివ్గానే ఫీల్ అయ్యాం మనం, అందుకనే ప్లస్ ఏవై జే క్యాప్ ఉంటుంది, అర్థమైందమ్మా, రైట్. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇంకా ఇక్కడ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ఎనీ టైమ్ టీ అన్నాడు, ప్రొజెక్టైల్ వెలాసిటీ టీ టైం తర్వాత కనుక్కుందాం. ఇక్కడ నేను ఎక్కడ కనుక్కున్నా వెలాసిటీ, ఇగో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర వెలాసిటీ కనుక్కున్నాం, ఇగో ఇక్కడ ఓ దగ్గర వెలాసిటీ ఎంత నాన్న యూ బార్ ఈజ్ ఈక్వల్ యూఐ క్యాప్, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ యూ. కానీ ఇప్పుడు ఎక్కడ కనుక్కుంటా నేను టీ టైం తర్వాత, స్టార్ట్ అయిన టీ టైం తర్వాత, అంటే ఇక్కడ వెలాసిటీ కనుక్కుంటాను, ఇగో ఈ వెలాసిటీ కనుక్కోబోతాను, అర్థమవుతుందమ్మా, రైట్. అదే నేను తెలుసుకోబోయేది. సో వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ఎనీ టైం టీ, ఒకసారి మళ్ళీ అది రాద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ చాలా జాగ్రత్తగానండి, అద్భుతంగానండి. సో నేనేమంటానంటే బాడీ ఇగో ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేశాడు, ఎంత స్పీడ్తో యూఎక్స్ ఇది కూడా ఎంత నాన్న యూ, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంతమ్మా 0, ఇందాకే చెప్పాను నేను, రైటా, క్లియర్. ఈ బాడీ వచ్చి గ్రౌండ్ని ఇక్కడ తాకింది, క్లియర్. సో ఆఫ్టర్ టీ టైం, స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ప్రొజెక్టైల్ ఈ పాయింట్ రీచ్ అయింది, పి అనే పాయింట్ రీచ్ అయింది, ఓ దగ్గర ఉంది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఓ దగ్గర స్టార్ట్ అయ్యి పి దగ్గరకు వచ్చింది. సో at this point velocity of this projectile v is resolved into two components now, horizontal component of velocity vx is equal to horizontal component of velocity always remains same, vertical component of velocity vy ఇప్పుడు కనుక్కుందాం అదే కార్యక్రమం, అర్థమవుతుందా, రైట్. దీని నుంచి ఇప్పుడు ఏం కనుక్కోవాలి వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ఎనీ టైం టీ, ఇగో వి కనుక్కుంటాను, ఇగో వి అంటే స్టార్ట్ అయిన టీ టైం తర్వాత ఈ పార్టికల్ వెలాసిటీ ఏంటి అని కనుక్కుంటాను నేను, ఓకేనమ్మా. ఫస్ట్ విఎక్స్ కనుక్కుందాం, తర్వాత వివై కనుక్కుందాం, అప్పుడు వి వచ్చేస్తుందిగా,
అందుకే నేనేమంటున్నా పెడతాడు విఎక్స్ అట్ టైం టీ, విఎక్స్ అట్ టైం టీ, టీ టైం తర్వాత వెలాసిటీ. చూడు, టీ టైం తర్వాత వెలాసిటీ విఎక్స్ కనుక్కుంటాను, ఆఫ్టర్ టీ టైం హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కనుక్కుంటాను నేను. క్లియర్ అమ్మా? అప్పుడు ఆ వెలాసిటీ కనుక్కోవడానికి జనరల్ ఫార్ములా ఏందిరా, v = u + at. ఏమి హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి యూఎక్స్, ఏఎక్స్ అనాలి. సో విఎక్స్ యూఎక్స్ అంటే ఏంది నాన్న? ఇగో ఇక్కడ విఎక్స్ అంటే ఏందినా? యూఎక్స్ కదా. యూఎక్స్ అంటే ఏందమ్మా? ఇగో దిస్ ఇస్ యూఎక్స్, యు ఏఎక్స్ అంటే ఇందాక చెప్పిన యాక్సిలరేషన్ ఎలా ఎక్స్ డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఏందమ్మా? 0. ఇందాక చెప్పాను కదా. సో 0 ఇంటూ ఇదంతా 0 ఇంటూ టీ 0. సో విఎక్స్ = ఏంది నాన్న? యు. ఇక వచ్చిందా? సో ఆఫ్టర్ టీ టైం తర్వాత వెలాసిటీ ఎంత ఉంది నాన్న? విఎక్స్ = యు. విఎక్స్ = యు. తర్వాత ఏం కావాలి ఇప్పుడు నాకు? చూడండి అద్భుతంగా. సో వివై కూడా కనుక్కుందాం. టీ అంటే పీ పార్టికల్ పీ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కనుక్కున్నా. ఇప్పుడు ఏం కనుక్కుంటాను నేను? వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కనుక్కుంటాను. అంటే వివై అట్ టైం టీ టైం తర్వాత కనుక్కుంటాను. క్లియర్ అమ్మా? వెరీ నైస్, వెరీ గుడ్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫైనల్ వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? v = u + at. అంటే vy = uy ay, అంతే కదా. సో దీన్ని నేను ఇలా అనుకుంటా చూడండి. సో vy కదా uy అంటే ఏంది? ఇక్కడ 0 ఇనిషియల్ వెలాసిటీ 0. తర్వాత ay అంటే ఏంది? ఆల్రెడీ చెప్పాను కదా, యాక్సిలరేషన్ అలాంగ్ y డైరెక్షన్ g అని చెప్పాను కదా నేను. ఇగో ay = ఏందిరా? g. ఎప్పుడైనా డౌన్వర్డ్ డైరెక్షన్ లో, y డైరెక్షన్ అంటే డౌన్వర్డేగా, డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g. కాబట్టి దీని ఏమన్నా నేను g + gt. అంటే vy = ఏం రా? gt. ఇగో vy వచ్చింది, ఇగో vxu, ఇగో vy gt, ఇగో ఇది vy gt. కాబట్టి డైరెక్ట్ గా నేను ఇక్కడ రాసేస్తా gt అని. ఏమి అర్థమైందా? అది ఆ విధంగా మనం ముందుకు పోదాం. ఇగో gt కనుక్కున్నా నేను. ఇప్పుడు నాకేం కావాలి? ఇప్పుడు వెలాసిటీ ఇన్ వెక్టార్ ఫామ్ లో రాద్దాము. అంటే నాకు ఫైనల్ కావాల్సింది v కదరా, వెలాసిటీ కదా. కాబట్టి ఏం రాస్తాను నేను? వెలాసిటీ ఇన్ వెక్టార్ ఫామ్ ఇక్కడ రాసేస్తాను. వెలాసిటీ ఇన్ వెక్టార్ ఫామ్, వెక్టార్ ఫామ్ లో వెలాసిటీని కనుక్కుంటాను నేను. అంటే ఫైనల్ గా నాకు ఇగో ఈ వెలాసిటీ కావాలి. వెలాసిటీని వెక్టార్ ఫామ్ లో ఎలా రాస్తాను రా? v = vxi క్యాప్ vy j క్యాప్. అదేగా కదా. వెరీ గుడ్. సో v బార్ = vx అంటే ఏంది నాన్న? ui క్యాప్ ప్లస్ vy అంటే ఇది ఇక్కడ కష్టపడి కనుక్కున్నాం మనం, gt. ఇక్కడ ఏంది? ఇది. అర్థమైందా పాయింట్ ఇక్కడ? వెరీ గుడ్, వెరీ నైస్. ఇగో వెలాసిటీ వచ్చేసింది. ఇగో ఇక్కడ వెలాసిటీని వెక్టార్ ఫామ్ లో కనుక్కున్నా నేను. ఇప్పుడు దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు. చూడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. చూడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వెక్టార్. వెలాసిటీ వెక్టార్కి ఏం కనుక్కుంటాను నేను? మ్యాగ్నిట్యూడ్ కనుక్కోబోతాను. అద్భుతంగా. అంటే ఒక వెక్టార్ కి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవటం ఎట్లనా? v బార్ అంటే ఏంది? దానికి mod v బార్ అంటాను, లేదా సింపుల్ గా v అంటాం. mod v బార్ అన్నా మ్యాగ్నిట్యూడే, v అన్నా కూడా మ్యాగ్నిట్యూడే. ఏమే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వెక్టార్. ఇగో దీని మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కుంటారా? ఆన్ ది రూట్ ఆఫ్, ఇగో దీని కోఎఫిషియంట్ u కదా, u² ప్లస్ ఇగో gt కదా, ఇగో gt². ఇది వెలాసిటీ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్. అది అర్థమైందా? ఫస్ట్ ఇగో vx కనుక్కున్నా, vy హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వెలాసిటీ ఇన్ వెక్టార్ ఫామ్. ఇగో vని వెక్టార్ ఫామ్ లో రాసేస్తాను నేను. ఏమే తర్వాత దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నా. మ్యాగ్నిట్యూడ్ అంటే ఆన్ ది రూట్ ఆఫ్. ఎప్పుడైనా ఇక ముందు ఎప్పుడైనా ఇగో ఆఫ్టర్ టీ టైం తర్వాత వెలాసిటీ కనుక్కోనడం అనుకో, డైరెక్ట్ రైట్ ఆన్ ది రూట్ ఆఫ్ e² ప్లస్ gt². అర్థమైందమ్మా? వెరీ గుడ్. Angle now the angle alpha between velocity v bar and x-axis at any time, అంటే at any time t అన్నట్టు. అంటే t టైం తర్వాత చూడు, t టైం తర్వాత ఇగో ఈ వెలాసిటీ వెక్టార్ v అనేది ఇగో హారిజంటల్ అంటే vx గా, ఇగో
తో చేసే యాంగిల్ని మనం ఆల్ఫా అనుకున్నాం, ఆల్ఫా. సో ఆల్ఫాని కనుక్కోవాలి మనకు. ఏమి ఇప్పుడు దీన్ని ఎలా రాయచ్చురా? ఇగో ఇది విఎక్స్, ఇది వివై, ఇగో ఇక్కడ రాస్తాను చూడండి. ఇగో ఇదేంది నాన్న? విఎక్స్. వెరీ గుడ్. ఇదేందబ్బా? వివై. ఈ రెండింటి రిజల్ట్ అంటే ఏంది? ఇది వి. అంటే ఇది వివై అంటే ఇది కూడా వివైనే కదా. వెరీ గుడ్. యాంగిల్ ఎంత నానా? ఆల్ఫా. ఏమి అర్థమైందా? ఎస్. దీన్ని తీసేసి వివై అక్కడ రాసేసాను కదా. రైట్. ఇప్పుడు ఏం కావాలి నాకు? యాంగిల్ కావాలి. అంటే వెలాసిటీ వెక్టార్ హారిజంటల్ తో చేసే యాంగిల్ కావాలి. యాంగిల్ ఆల్ఫా బిట్వీన్ వెలాసిటీ వెక్టార్ వి బార్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఇగో వెలాసిటీ వెక్టార్ కి ఎక్స్ యాక్సిస్ కి మధ్య యాంగిల్, ఇది ఎక్స్ యాక్సిస్ అన్నట్టే. రైట్. ఇప్పుడు దీని నుంచి మనం టాన్ ఆల్ఫా చూడు. టాన్ ఆల్ఫా యాంగిల్ కనుక్కోవాలంటే టాన్ ఆల్ఫా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా ఇది. టాన్ ఆల్ఫా ఇది కూడా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏందమ్మా? విఎక్స్. సో టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ వివై అంటే కష్టపడి కనుక్కున్నాం కదా, జీటీ. విఎక్స్ అంటే ఏంది నాన్న? యు. సో ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జీటీ బై యు. ఇది ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జీటీ బై యు. ఇగో దిస్ ఈస్ అర్థమైందా? సో యాంగిల్ ఇక్కడ చాలా కనుక్కున్నా. ఈ విఎక్స్, వివై, వి వెలాసిటీ వెక్టార్, దాని మ్యాగ్నిట్యూడ్, సో వెలాసిటీ వెక్టార్ హారిజంటల్ తో చేసే యాంగిల్, ఇవన్నీ తెలుసుకున్నాను. ఇవన్నీ ప్రాబ్లం చేస్తుంటే బాగా మనకి యూజ్ అవుతాయి. అర్థమైందమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ వెళ్దాం మనం. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ డెప్త్ వై అన్నాడు. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ డెప్త్ వై అంటే ఇగో ఇలా తెలుసుకుందాం మనం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇగో ఈ హైట్ నుంచి ఏమే, వెరీ గుడ్, ఒక బాల్ని యూ స్పీడ్తో వేస్తాడు. అంటే యూఎక్స్ ఇది కూడా ఎంత నాన్న? యూ. యూవై ఇది కూడా మనకు తెలుసు, ఇందాక చెప్పిన స్టోరీగా. రైట్. ఈ బాడీ ఇగో ఇక్కడ గ్రౌండ్ను తాకింది. ఇప్పుడు అతనికి ఏం కావాలా? వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ డెప్త్ వై అట. అట్ డెప్త్ వై అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఓ దగ్గర, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఎక్కడ రీచ్ అయింది? ఆఫ్టర్ టీ టైం. టీ టైం తర్వాత ప్రొజెక్టైల్ ఎక్కడికి రీచ్ అయింది నాన్న? ఇగో పాయింట్ పిని రీచ్ అయింది. ఓకేనమ్మా? వెరీ గుడ్. సో ఈ వెలాసిటీ విని ఇలా రాస్తాము. క్లియర్? సో వి ఇస్ రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. విఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూ. ఇగో వివై ఇజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది నాన్న? కష్టపడి కనుక్కున్నాగా, జీటీ. ఇక్కడ అతను అనేది ఏంటంటే బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే హారిజంటల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? ఇది ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు హారిజంటల్ గా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే వర్టికల్లీ డౌన్ ఎంత కిందకు వచ్చినట్టు? ఇగో వై. అర్థమైందా? ఇఫ్ ద బాడీస్ అట్ ద పాయింట్ పి, బాడీ పాయింట్ పి దగ్గర ఉన్నప్పుడు హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే హారిజంటల్ గా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఎక్స్. వర్టికల్ గా ఎంత కిందకు వచ్చింది? వై. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఎక్స్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ వై. దిస్ ఇస్ ద హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ దిస్ ఇస్ ద వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు అదే కనుక్కోమంటాడు అతను. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ డెప్త్ వై అంటాడు. వైలో కనుక్కోమంటాడు. వై అంటే మనం వైలో చెప్పేద్దాం, జీటీలో కాదు, వైలో చెప్పేద్దాం నేను. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఒకసారి చూడండి ఇక్కడ. రైట్. ఫస్ట్ విఎక్స్ కనుక్కోండి. విఎక్స్ మనకు తెలుసు కదా, అంటే విఎక్స్ తెలుసు కదా, యూ. వివై కనుక్కోవాలి నేను. సో విఎక్స్ అంటే ఏంది నాన్న? ఇక్కడ చూడు, లేదా విఎక్స్ అంటే మళ్ళీ కనుక్కుందాం. యూ ప్లస్ ఏటీ, ప్రాబ్లం లేదు. యుఎక్స్, ఏఎక్స్, విఎక్స్ అంటే విఎక్స్. యుఎక్స్ అంటే ఏంది నాన్న? యూ. హారిజంటల్ యాక్సిలరేషన్ ఎంత? అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, యాక్సిలరేషన్ 0 అంటే 0. అంటే విఎక్స్ ఇది కూడా ఏంది నాన్న? యూ. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? వివై. వివైని ఎలా కనుక్కోవాలి? ఏ ఫార్ములా వాడాలి? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as వాడాలి. ఎందుకంటే ఎందులో చెప్పంటాడు? వెలాసిటీ ఇన్ డెప్త్ వై, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో. అదే ఇక్కడ వివై ఇది కూడా జీటీ కూడా రాయొచ్చు, కానీ అతనికి ఏం కావాలట? ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కావాలట, వై డెప్త్ లో కావాలట. వై డెప్త్ లో వెలాసిటీ, ఈ వెలాసిటీ కనుక్కోవాలి నేను. కాబట్టి ఫార్ములా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ 2as వేసేది. వి ఈక్వల్ యూ ప్లస్ ఏటీ అయితే కుదరదుగా, వై రాదుగా, డిస్ప్లేస్మెంట్ వై రాదు కదా అప్పుడు. రైట్. ఇప్పుడు అన్ని వై కదా, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కదా, ఏ వై కదా, ఎస్వై కదా. సో వివై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ యువై ఇనిషియల్ వెలాసిటీ స్క్వేర్. సో 2ay యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ కదా, ప్లస్ జీ. ఎస్వై ఎంత కిందకు వచ్చింది? ఈ నుంచి ఇడికంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంతరా? ఎస్వై అంటే ఇగో ఎస్వై రా,
వై. ఇదేందమ్మా ఎస్ఎక్స్. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎస్వై అంటే ఎంత వై. అందుకనే ఇదేంది వై. సో వివై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న 2GY. సో వివై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న 2GY. ఇగో ఇది వివై, ఇగో విఎక్స్ వచ్చింది ఇక్కడ, ఇగో వివై వచ్చింది. ఇప్పుడు వి కనుకోవచ్చుగా, అంతే కదా. వెలాసిటీ ఇన్ వెక్టార్ ఫామ్ లో రాద్దాం. వెలాసిటీ ఇన్ వెక్టార్ ఫామ్. ఓకేనా, వెక్టార్ ఫామ్ లో రాద్దాం. ఏమే ఈ వెలాసిటీని వెక్టార్ ఫామ్ లో ఎట్లా రాస్తారు? వి బార్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్. సో వి బార్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్. విఎక్స్ అంటే ఏంది నాన్న యుఐ క్యాప్ ప్లస్ వివై అంటే ఏంది నాన్న వివై అంటే కష్టపడి కనుక్కున్నాం కదా, ఆన్ ది రూట్ ఆఫ్ 2GY జే క్యాప్. ఇది వెక్టార్ ఫామ్, ఇది వెక్టార్ ఫామ్. అర్థమైందమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు నాకేం కావాలి, మళ్ళీ దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఇగో ఈ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. చూడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వెక్టార్. చూడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. అద్భుతం. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. దీనికి ఒక వెలాసిటీ వెక్టార్, ఏదైనా ఒక వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం అంటే ఇదే కదా, ఆన్ ది రూట్ ఆఫ్, అంతే కదా, యూ స్క్వేర్, ఐ కోఎఫిషియంట్ అదే కదా, యూ స్క్వేర్ ప్లస్ రూట్ 2GY హోల్ స్క్వేర్. ఇగో రూట్ 2GY హోల్ స్క్వేర్. ఇది వెలాసిటీ వెక్టార్. ఇగో దీని మ్యాగ్నిట్యూడ్. ఇగో ఇక్కడ టీ టైం తర్వాత వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టైల్, ఇగో ఇది. దాని మ్యాగ్నిట్యూడ్ ఏంది అంటే అది. యాంగిల్ కూడా కనుక్కోవచ్చు కదా. చూడు, యాంగిల్. సో వెలాసిటీ వెక్టార్ హారిజంటల్ తో చేసే యాంగిల్ అనమాట, ఆల్ఫా. ఎప్పుడు? ఆఫ్టర్ టీ టైం. ఎప్పుడు కావాలంటే అతనికి ఆఫ్టర్ టీ టైం తర్వాత కనుక్కోమంటాడు. రైట్, అదే కనుక్కుందాం. చూడు, ఏంటది? యాంగిల్ ఆల్ఫా బిట్వీన్ వెలాసిటీ వి బార్ అండ్ ఎక్స్ యాక్సిస్. అంతేనా? చూడండి, ఇగో ఇది వెలాసిటీ వెక్టార్ ఎక్స్ యాక్సిస్ అంటే హారిజంటల్ తో చేసే యాంగిల్ కావాలి నాకు. అంటే ఇందాకేం చెప్పాను కదా, దీన్ని ఎలా రాయాలో. ఇగో దీన్ని ఎలా రాయొచ్చున్నాను, ఇగో చూడు, ఇది విఎక్స్ రా, ఇది వివై. యాక్చువల్లీ ఇదేంది నాన్న వి. ఇగో వివైని ఇక్కడ రాసేస్తాను నేను, వివై. ఇక్కడ యాంగిల్ ఎంత నాన్న? ఆల్ఫా. ఏమే? ఎస్, వివైని తీసేసిన అక్కడ రాసేసినగా. ఇప్పుడు యాంగిల్ కావాలిగా నాకు. రైట్, ఇప్పుడు యాంగిల్ వస్తుంది నాన్న tan ఆల్ఫా, ఆపోజిట్ సైడ్ వివై బై విఎక్స్. వివై అంటే ఎంత నాన్న? ఆన్ ది రూట్ ఆఫ్ 2GY బై విఎక్స్ అంటే ఎంత నాన్న? విఎక్స్ అంటే యూనే కదా. ఇగో విఎక్స్ అంటే యూ, వివై అంటే ఆన్ ది రూట్ ఆఫ్ 2GY. ఎస్, ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏది? tan ఇన్వర్స్ ఆఫ్ ఆన్ ది రూట్ ఆఫ్ 2GY బై యూ. ఇగో ఇది. అంటే ఇక్కడ కూడా మనం విఎక్స్ కనుక్కున్నాం, వివై కనుక్కున్నాం, వెలాసిటీ వెక్టారు, దానికి మ్యాగ్నిట్యూడ్, అండ్ వెలాసిటీ వెక్టార్ ఎక్స్ యాక్సిస్ హారిజంటల్ తో చేసే యాంగిల్ ఆల్ఫాకి యాంగిల్ కూడా మనం కనుక్కున్నాం. అద్భుతంగా అర్థమైందమ్మా? క్లారిటీగా వినాలా కాన్సెప్ట్ మనకి స్ట్రాంగ్ ఉంటేనే మనం ప్రాబ్లం చేయగలం. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్, పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్రొజెక్టైల్ అన్నాడు. అంతేనా? పొజిషన్ వెక్టార్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కోవాలి మనం. క్లియర్ అమ్మా? ఇప్పటి వరకు మనం వెలాసిటీసే కనుక్కున్నాం. ఆఫ్టర్ టీ టైం వెలాసిటీ ఇంతవరకు మనం కనుక్కుంది. ఇప్పుడు ఆఫ్టర్ టీ టైం ఆఫ్ ప్రొజెక్ట్ చేసిన టీ టైం తర్వాత డిస్ప్లేస్మెంట్ వెక్టార్, పొజిషన్ వెక్టార్ కనుక్కోబోతున్నాం. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసినాం మనం. ఏమే? రైట్. సో బాడీని ఇగో ఇలా ప్రొజెక్ట్ చేసినాం మనం. ఎంత స్పీడ్తో చేసాం విజయవంతంగా? యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ, యూవై ఈజ్ ఈక్వల్ టు 0 కదా, తెలుసు కదా మనకి. రైట్, వెరీ నైస్. ఇప్పుడు ఈ బాడీ ఇలా వచ్చి గ్రౌండ్ని తాకింది ఇక్కడ. ఆఫ్టర్ టీ టైం అంటే స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత నాన్న? టీ టైం తర్వాత అది పి అనే పాయింట్ని రీచ్ అయింది. ఏమే? ఇదేమో ఓ, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్.
ఇదేమో పి, ఎక్స్ కామా వై అంటగా దీని కోఆర్డినేట్స్, ఇది 0 0. అర్థమైందా? వెరీ గుడ్. సో ఆఫ్టర్ టీ టైమ్ ఇట్ రీచెస్ ద పాయింట్ పి. సో పి దగ్గర ఉన్నప్పుడు దాని వెలాసిటీ ఏంది నాన్న? వి. ఇట్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఏమి? సో విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ, వివై ఈజ్ ఈక్వల్ టు జీటీ అనొచ్చు, లేదా ఆన్ ది రూట్ ఆఫ్ 2gy అని కూడా అనొచ్చు. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. సో ఆఫ్టర్ టీ టైం, స్టార్ట్ అయిన టీ టైం తర్వాత అనమాట ఇది. అయితే స్టార్ట్ అయిన టీ టైం తర్వాత బాడీ వచ్చేసి పి దగ్గర ఉంది. అప్పుడు హారిజెంటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అది? ఇగో ఇది హారిజెంటల్గా ఇగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్. మరి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే వర్టికల్గా ఎంత కిందకు వచ్చినట్టు? అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్వై ఈజ్ ఈక్వల్ టు వై. హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వై. అర్థమవుతుందమ్మా? రైట్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ ఒక డయాగ్రామ్ అర్థమైంది కదా. ఆ పొజిషన్ వెక్టార్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొజిషన్ వెక్టార్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్? చూద్దాం. నేను ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇగో ఇది ఇనిషియల్ పాయింట్, ఇగో ఇది ఫైనల్ పాయింట్, ఇది పొజిషన్ వెక్టార్. అరే పొజిషన్ వెక్టార్ అంటే ఏంట్రా? ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో చెబితే అదే పొజిషన్. ఇగో ఆరిజిన్ అంటే ఏంది? ఇది ఓ. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందన్న, స్టార్టింగ్ లో అదేగా చెప్పింది. సో ఇక్కడ నుంచి ఇగో ఈ పార్టికల్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆఫ్టర్ టీ టైం, ఇగో ఆఫ్టర్ టీ టైం ఇట్ రీచెస్ ద పాయింట్ పి. అంటే దీని పొజిషన్ ఏంటి అంటే, దీని పొజిషన్ చెప్పాలంటే అది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో చెబితే అదే పొజిషన్. అంటే ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందా మరి? ఇది ఆర్ బార్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ కదా, ఇది ఆర్ బార్. అంటే ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్, ఇది ఆర్ బార్. పొజిషన్ వెక్టార్ అంటే పోయింది. అర్థమైందమ్మా? ఎస్. ఈ పొజిషన్ వెక్టార్ ని ఎలా రాయాలి? సో ఇది ఆర్ బార్ కదా, ఆర్ బార్ ని ఎలా రాస్తాం? ఇట్స్ పొజిషన్ వెక్టార్ ఎట్ ఎనీ టైం టీ. టీ టైం తర్వాత దాని పొజిషన్ ఏంటి అంటే ఏం రాయాలమ్మా? ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏంది? ఇది హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వై. అంటే ఎట్లా రాయచ్చు దీన్ని? ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్. ఇదేగా మా రాసేది మనం. వెరీ గుడ్, వెరీ నైస్. ఇగో పొజిషన్ వెక్టార్ వచ్చేసింది నాకు. తర్వాత ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఎట్ ఎనీ టైం టీ ఈజ్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కోవాలి. అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని మనం డెల్టా ఆర్ బార్ అన్నాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? ఇగో దీని పొజిషన్ ఏంటి? ఆర్ బార్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ ఏంటి? ఇనిషియల్ పొజిషన్ ని మనం ఆర్ నాట్ బార్ అందాం. అరే ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్ రా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏందిరా? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఇక ఫైనల్ పొజిషన్ ఏందమ్మా? ఇది ఆర్ బార్. ఇనిషియల్ పొజిషన్ ఏంటి? ఇక్కడైనా స్టార్ట్ అయింది కాబట్టి ఆర్ నాట్ అంటుంది దాన్ని. అర్థమైందమ్మా? సో దీన్ని ఇంకా ఎలా రాయచ్చు? దీన్ని చూడు, డెల్టా ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ ఆర్ బార్. ఇనిషియల్ పొజిషన్ అంటే 0 కదమ్మా, 0 నుండి స్టార్ట్ అయింది కదా, 0 పొజిషన్ నుంచి. ఆరిజిన్ నుండి స్టార్ట్ అయిందంటే 0 పొజిషన్ నుండి స్టార్ట్ అయినట్టేగా, కాబట్టి ఇది 0. ఏమే? డెల్టా ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ ఆర్ బార్. అంటే డెల్టా ఆర్ బార్ ఇజ్ ఈక్వల్, ఆర్ బార్ ఆల్రెడీ కనుక్కున్నాగా పొజిషన్ వెక్టార్ అయింది కదా. అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఇగో దీన్ని డెల్టా ఆర్ బార్ ని డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటారు. అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏమైపోయింది? పొజిషన్ వెక్టార్ అయిపోయింది. అంటే ఏంటి పొజిషన్ వెక్టార్? ఇగో ఆర్ బార్. ఆర్ బార్ అంటే ఏంటి? ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్. అంటే ఇక ముందుగా పొజిషన్ వెక్టార్ అన్నా, అరే బాడీని హారిజెంటల్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడు పొజిషన్ వెక్టారే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అన్నట్టు అర్థం. ఇగో డిస్ప్లేస్మెంట్ అంటే ఏందిరా? ఇనిషియల్ పొజిషన్ కి ఫైనల్ పొజిషన్ కి మధ్య షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాతే కదా డిస్ప్లేస్మెంట్ అంటే. ఇగో ఈ డిస్ప్లేస్మెంట్ అనమాట ఇది. అంటే పొజిషన్ వెక్టారే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అయింది అనమాట. ఇక ముందు పొజిషన్ వెక్టార్ అన్నా, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కోమన్నా ఫార్ములా ఇది, ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్. అర్థమవుతుందన్నా? అంతేనా కదా? వెరీ గుడ్, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీంట్లోనే హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఎట్ ఎనీ టైం టీ కనుక్కుందాం. హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుందాం. అంటే హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్సేగా. ఇగో ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్. ఇగో ఇది కనుక్కుంటాను, తర్వాత వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటాను. అర్థమవుతుందన్నా? హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అసలు? ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. డిస్ప్లేస్మెంట్ ఏ డిస్ప్లేస్మెంట్? హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్ ఎస్ఎక్స్, యుఎక్స్, ఏఎక్స్ అనమాట. ఎస్ఎక్స్ అంటే ఏంద్రా? హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? ఎక్స్ గా. వెరీ గుడ్, కాబట్టి ఇది ఎక్స్. యుఎక్స్ అంటే ఏంది?
వాట్ ఈజ్ యూఎక్స్? ఇగో యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఎస్, యూటీ. ఇదేనమ్మా ఏఎక్స్ అంటే 0 కదా, ఇగో ఇదంతా 0. సో హారిజంటల్ యాక్సిలరేషన్ 0. ఆల్రెడీ ఎందుకో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన యూటీ. సో ఏమొచ్చింది నాకు? హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ యూటీ అని వచ్చింది. ఇప్పుడేంటి? వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఇది కూడా డిస్ప్లేస్మెంటే కదా, అంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎనీ టైం టీ టైం తర్వాత వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటాను నేను. ఓకేనా? ఇగో చూడు, టీ టైం తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందిగా, అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంటిదేగా, వీడికి వచ్చిందంటే వర్టికల్కి ఎంత కిందకి వచ్చినట్టు? వై. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటాను. క్లియర్? సో ఏదైనా డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అదేగా, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి వై, యూవై, ఏవై. సో ఎస్వై అంటే వై కదా నాన్న, వెరీ గుడ్. యూవై అంటే 0. ఇగో యూవై అంటే ఇది నాన్న 0. ఇగో ఇదంతా 0 ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏది నాన్న? హాఫ్ జీటీ స్క్వేర్. వెరీ గుడ్, వెరీ నైస్. ఇగో వై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. నాకేమొచ్చిందిరా? హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. రైటా? తర్వాత డిస్ప్లేస్మెంట్ ఆర్ పొజిషన్ వెక్టార్ ఎట్ ఎనీ టైమ్ టీ. అదే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని లేదా పొజిషన్ వెక్టార్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. నేను చెప్పినగా డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అన్నా పొజిషన్ వెక్టార్ అన్నా సేమ్ అని చెప్పానుగా నేను. మనం చేస్తే అదే వచ్చిందిగా. ఎదుగో పొజిషన్ వెక్టార్ ఏదో, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కూడా అదే వచ్చింది. ఇక ముందు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అన్నా పొజిషన్ వెక్టార్ అన్నా ఏంటమ్మా? ఆర్ బార్ ఇజ్ ఈక్వల్, చూడు, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్. సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ ఎక్స్, ఎక్స్ అంటే ఏందిరా? యూటీ. ఇగో యూటీ ఐ క్యాప్ ప్లస్ వై అంటే ఏంది నాన్న? హాఫ్ జీటీ స్క్వేర్. కాబట్టి ఇది హాఫ్ జీటీ స్క్వేర్. ఏంటిది? జే క్యాప్. ఇగో ఇది పొజిషన్ వెక్టార్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటుంది. అంటే ఎక్స్ కనుక్కుందాం. ఇగో ఎక్స్ వై, ఎక్స్ ప్లేస్లో యూటీ, వై ప్లేస్లో హాఫ్ జీటీ స్క్వేర్. క్లియర్? ఇది కనుక్కున్నాం కదా ఇది. రైట్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ పొజిషన్ వెక్టార్ అట్ ఎనీ పాయింట్ టీ. అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవటం. అంటే ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలన్నా? ఇగో మాడ్ ఆర్ బార్ అంటాం, లేదా దీన్ని ఏమంటాం మనం? ఆర్. దీని మ్యాగ్నిట్యూడ్ అనమాట. అంతేనా? ఒక వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఏమంటాం మనం? ఆన్ ది రూట్ ఆఫ్ ఇగో యూటీ స్క్వేర్, యూటీ స్క్వేర్ ప్లస్ ఇగో దీని స్క్వేర్ అంటే హాఫ్ జీటీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది అంతేనా? దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవటం. చూడు, ఆన్ ది రూట్ ఆఫ్ యూటీ స్క్వేర్ ప్లస్ హాఫ్ జీటీ హోల్ స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్. అంతేనా? రైట్. యాంగిల్ ఆల్ఫా మేడ్ బై ది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ టైమ్ అన్నాడు. ఇగో ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ లేదా పొజిషన్ వెక్టార్. ఈ పొజిషన్ వెక్టార్ ఏమే, ఇగో ఎక్స్ యాక్స్ తో చేసే యాంగిల్ ఏమన్నా దీన్ని? ఆల్ఫా అన్నాం. ఇగో పొజిషన్ వెక్టార్, ఇగో ఎక్స్ యాక్స్ అంటే ఇది హారిజంటల్ తో చేసే యాంగిల్ ఆల్ఫా. అంటే tan ఆల్ఫా ఇది కూడా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, అంటే వై బై ఎక్స్ కదా. ఏమే చూడు, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా ఇక్కడ? వై బై ఎక్స్. ఇగో వై బై ఎక్స్. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్, వై అంటే ఏంది నాన్న? వై అంటే కనుక్కోవడంగా కష్టపడి హాఫ్ జీటీ స్క్వేర్. చూడు, హాఫ్ జీటీ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఏంది నాన్న? యూటీ. ఇగో యూటీ. సో దట్ ఇంప్లాయిస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న? ఇగో టీటీ క్యాన్సిల్ అయింది అనుకో, ఇక్కడ ఎంత ఉంటుంది? జీటీ ఉంటుంది. జీటీ బై కింద ఎంత ఉంది నాన్న? యూ. ఇగో దిస్ ఈస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీటీ బై యూ. ఇలా మనం తెలుసుకుంటాం అనమాట. చూడు, అన్ని హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఏది? దీనికంటే ముందు ఏం కనుక్కున్నాం? ఆఫ్టర్ టీ టైమ్ ఆఫ్ ప్రొజెక్షన్, ప్రొజెక్ట్ చేసిన టీ టైం తర్వాత వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా. అంటే విఎక్స్ కనుక్కున్నాం, వివై కనుక్కున్నాం, వి కనుక్కున్నాం. రైటా? ఇప్పుడు ఇదేంది? ఆఫ్టర్ టీ టైమ్ ఆఫ్ ప్రొజెక్షన్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కున్నాను నేను. అక్కడ టీ టైం తర్వాత వెలాసిటీ వెక్టార్, ఇక్కడ టీ టైం తర్వాత డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఇగో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఇది. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా చూసుకోండి, మంచిగా వినాలి. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ హారిజంటల్ ప్రొజెక్టైల్. అంటే ఒక బాడీని హారిజంటల్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇగో ఇలా, అప్పుడు దానికి మనం ఏం ఈక్వేషన్స్ కనుక్కోవాలి? ఆ ట్రాజెక్టరీ ఈక్వేషన్, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, రేంజ్ ఫార్ములా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. క్లియర్ అమ్మా? రైట్. చాలా జాగ్రత్త చూడండి.
వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ప్రాబ్లమ్స్లో బాగా యూజ్ అవుతాయి. రైటా? వెరీ నైస్, వెరీ గుడ్. ఇగో ఈ టవర్ హైట్ హెచ్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక బాల్ని ప్రొజెక్ట్ చేశాడు. ఎలా ప్రొజెక్ట్ చేశాడు? హారిజంటల్గా, అంటే యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ, యూవై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? 0. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0. సో మనందరూ తెలుసు, ఇందాక నుండి స్టోరీ అదేగా చెప్పేది నేను. ఇగో బాడీ, ఇగో ఇక్కడ గ్రౌండ్ టచ్ అయింది. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. సో ఇప్పుడు మనం కనుక్కునేది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ హారిజంటల్ ప్రొజెక్టైల్. హారిజంటల్ ప్రొజెక్టైల్కి ఈక్వేషన్ కనుక్కోబోతాను నేను. అర్థమవుతుందన్నా? వెరీ గుడ్. ఇప్పుడు ఆఫ్టర్ టీ టైం, సపోజ్ స్టార్ట్ అయిన టీ టైం తర్వాత, ఇది ఓ దగ్గర స్టార్ట్ అయింది, ఇది ఆరిజిన్, ఇగో పి దగ్గరికి రీచ్ అయింది. ఇదేంటి? ఎక్స్ కాంపోనెంట్, ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్, వై కోఆర్డినేట్ వై. సో దీని వెలాసిటీ ఏంటి? ఇందాక నుంచి అదేగా చెప్పేది, వి. ఇట్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్ నౌ. సో విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ, వివై ఈజ్ ఈక్వల్ టు జీటీ. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏంది? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఇందాక చెప్పిన కానీ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏంది నాన్న? ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏందిరా? ఎస్వై ఈజ్ ఈక్వల్ టు వై. రైటా? వెరీ నైస్. ఇప్పుడు నేనేం అనుకుంటానంటే ఫస్ట్ హారిజంటల్ జర్నీ తీసుకుంటాను. హారిజంటల్ జర్నీ ఆల్రెడీ కనుక్కున్నాం, మళ్ళొకసారి కనుక్కుంటాను. నేను 3 ఫార్ములాస్ కనుక్కోబోతాను ఇక్కడ అంతే. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ కి ఈక్వేషన్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కి ఈక్వేషన్. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటే ఎక్స్ కి, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కి ఈక్వేషన్ అంటే వై కి. ఇంకోటి ఏంటి? ట్రాజెక్టరీ, పారాబోలిక్ పాత్ కదా ఇది. ఈ పారాబోలిక్ పాత్ ట్రాజెక్టరీకి ఈక్వేషన్ కనుక్కుంటాను నేను. 3 ఫార్ములాస్ బాగా యూజ్ అవుతాయి నాన్న. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. హారిజంటల్ జర్నీ అంటే ఎక్స్ డైరెక్షన్ లో వెళ్ళేటప్పుడు, ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుందంటే యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏందిరా? యూ. అదే కదా హారిజంటల్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎట్. ఇప్పుడు ఈ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోబోతాను నేను. అంటే ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ఫార్మ్ ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎట్ స్క్వేర్. ఇందాక అనుకున్నాగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎట్ స్క్వేర్. అంతేనా? అంటే ఎస్ఎక్స్ అంటే ఎంత? హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎక్స్. ఏఎక్స్ యాక్సిలరేషన్ ఎంత? 0. అది తెలుసు మనకి. రైట్. ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటా. ఈ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ అంటే ఎస్ఎక్స్ హారిజంటల్ కదా మొత్తం కూడా ఇది. అంటే ఇప్పుడు నేనేం కనుక్కుంటానా? ఎస్ఎక్స్ అంటే ఎక్స్. యూఎక్స్ అంటే హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూ, యూటీ ప్లస్ 0. ఎందుకంటే ఏఎక్స్ మొత్తం 0గా, హారిజంటల్ యాక్సిలరేషన్ 0గా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ యూటీ. బాగా గుర్తుపెట్టుకోండి. హారిజంటల్ ప్రొజెక్షన్ లో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటాను ఆఫ్టర్ టీ టైం. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఫార్మ్ ఏందమ్మా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ. క్లియర్? ఎస్. ఇప్పుడు ఏంది? వర్టికల్. దీని నుంచి టీ ఈజ్ ఈక్వల్ ఇలా కూడా రాయొచ్చు కదా, ఎక్స్ బై యూ. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏం తీసుకుంటాను నేను? వర్టికల్ జర్నీ గురించి మాట్లాడతాను. వర్టికల్ జర్నీ. ఓకేనమ్మా? వెరీ గుడ్. వర్టికల్ జర్నీ అంటే వై యాక్సెస్ మీద జర్నీ అనమాట. అన్ని వర్టికల్ కాంపోనెంట్ తీసుకోవాలి మొత్తం. అంటే యూఎక్స్ ఇక్కడ యూవై ఈజ్ ఈక్వల్ టు ఏందిరా? 0. తర్వాత ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏంది? వర్టికల్లీ డౌన్ డైరెక్షన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ 0 కానీ ఇక్కడ 0 కాదుగా, జీ ఉంటుంది కదా, జీ. ఎస్వై ఈజ్ ఈక్వల్ టు ఏంది? వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంది ఇక్కడ? వై. ఇప్పుడు వర్టికల్ డిస్ప్లేస్మెంట్, మరి ఈ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికైనా ఫార్ములా అదేగా మళ్ళీ. ఏంటది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. అంటే ఎస్వై యూవై ఏవై. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఎస్వై అంటే వై, యూవై అంటే ఏంది నాన్న? 0. ఇదంతా 0 ప్లస్ ఏంది ఇక్కడ? హాఫ్ జీటీ స్క్వేర్. అంటే ఏమొచ్చింది నీకు ఇక్కడ? వై ఈజ్ ఈక్వల్ హాఫ్ జీటీ స్క్వేర్. ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి మళ్ళీ చెప్తాను. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏందమ్మా? యూటీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ యూ ఇంటూ టీ. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏందిరా? హాఫ్ జీటీ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ యూజ్ అయ్యి. ఓకేనా? రైట్. ఇప్పుడు ట్రాజెక్టరీ ఈక్వేషన్ కావాలి. ట్రాజెక్టరీ అంటే ఇది పారాబోలిక్ పాతేగా. దీన్ని ఇమాజిన్ చేసుకో ఇట్లా. ఇట్లా ఇమాజిన్ చేసుకుంటే ఇది ట్రాజెక్టరీ, ఇది పారాబోలిక్ పాత్. బట్ ఇట్ ఈస్ నాట్ సర్కిల్ కనుకోను, మళ్ళీ దాన్ని సర్కిల్ కాదు. రైట్. చూడు, అంటే సబ్స్టిట్యూట్ నీకు ట్రాజెక్టరీ పారాబోలిక్ పాత్ ఈక్వేషన్ రావాలంటే సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏదైనా 1 ఇక్కడ
టీ ఈజ్ ఈక్వల్ ఈక్వేషన్ నెంబర్ 1ని 1నే 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1ని 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమే ఈక్వేషన్ నెంబర్ 1ని 2లో రాసేద్దాం. ఓకేనమ్మా, వెరీ గుడ్. వై ఈజ్ ఈక్వల్ చూడు, వై ఈజ్ ఈక్వల్ ఆఫ్ జీ, టీ అంటే ఏంది నాన్న, ఎక్స్ బై యూ, ఇగో ఎక్స్ బై యూ హోల్ స్క్వేర్. సో వై ఈజ్ ఈక్వల్, దీని ఏం రాయచ్చు, ఇగో జీ బై ఇగో 2u స్క్వేర్, యూ స్క్వేర్ కదా, ఇగో 2u స్క్వేర్ బై ఇక్కడ ఏం మిగిలిందిరా, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్. అంటే ఇది ఎలా ఉంది, దేంతో కంపేర్ చేద్దాం దీన్ని, వై ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ స్క్వేర్తో కంపేర్ చేద్దాం. అరే పారాబోలిక్ పాత్కి 2 ఈక్వేషన్స్ ఉంటాయిరా, వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్, అట్లా ఉన్నా అది పారాబోలిక్ పాత్, ఇట్ రిప్రజెంట్స్ ద పారాబోలిక్ పాత్. లేదా వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ఉన్నా కూడా ఇట్ రిప్రజెంట్స్ పారాబోలిక్ పాత్. సో ఇట్ రిప్రజెంట్ ఏంటది, పారాబోలిక్ పాత్, పారాబోలిక్ పాత్. అంటే ఇలా వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ రూపంలో వచ్చిందంటే ఇది దేన్ని తెలియజేస్తుంది, ఇట్ రిప్రజెంట్స్ ద పారాబోలిక్ పాత్. అంటే ఒక టవర్ పై నుంచి ఒక బాడీని హారిజంటల్ గా ప్రొజెక్ట్ చేస్తే అది ఎలా వస్తుందట, పారాబోలిక్ పాత్ లో వస్తుందట. ఇగో ఇలా పారాబోలిక్ పాత్ లో అది వెళ్తుందట. అర్థమవుతుందన్నా, ఇగో ఇది. అంటే ఇక్కడ 3 ఫార్ములాస్ మన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెంబర్ 1 హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ యూటీ. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా, వై ఈజ్ ఈక్వల్ హాఫ్ జీటీ స్క్వేర్. పారాబోలిక్ అంటే ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఏందమ్మా, ఇగో వై ఈజ్ ఈక్వల్ జీ బై 2u స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. క్లియర్ అమ్మా, రైట్. అండ్ దీంట్లోనే మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆర్ టైమ్ ఆఫ్ డిసెంట్ అండ్ రేంజ్, ఈ ఫార్ములాస్ మనం తెలుసుకోవాలి. అద్భుతం, ఓకేనమ్మా, వెరీ గుడ్. ముందుకెళ్దాం మనం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా కనుక్కుందాం. అద్భుతంగా, టైమ్ ఆఫ్ డిసెంట్ ఏమే, టైమ్ ఆఫ్ డిసెంట్ దీన్నే టీడీ అంటాం మనం, ఆర్ దీన్నే మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని కూడా అనొచ్చు. టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఎందుకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూడు, ఇక్కడ మనం అద్భుతంగా చూద్దాం. ఇక్కడ చూస్తే చూడు, ఇగో ఇది, ఇగో ఇక్కడ నుంచి బాడీని ప్రొజెక్ట్ చేసాం. ఎలా, హారిజంటల్ గా ప్రొజెక్ట్ చేసాం. ఎంత, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ, మనకు తెలుసు యూవై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న, 0. అప్పుడు బాడీ ఇలా వచ్చి గ్రౌండ్ తాకింది కదా, వెరీ గుడ్. దీని హైట్ ఏంది నాన్న, హెచ్. టవర్ హైట్ ఎంత అనుకుందాం, హెచ్. అయితే ఇక్కడ ఏమిటి కావాలా, టైమ్ ఆఫ్ డిసెంట్ కావాలి. ఇక గ్రౌండ్ని ఇక్కడ తాకిందిరా, ఇగో ఇక్కడ తాకింది గ్రౌండ్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే అర్థం ఏంట్రా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైమ్ ఆఫ్ డిసెంట్, ద టైమ్ టేకెన్ బై ది ప్రొజెక్టైల్ టు రీచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ది మ్యాక్సిమం హైట్. ఇటు చూడు, మ్యాక్సిమం హైట్ అంటే ఇదే కదా, మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ని తాకటానికి పట్టే టైమే టైమ్ ఆఫ్ డిసెంట్. దీనికంటే ముందు వీడియోలో దానికి ప్రొజెక్టైల్ మోషన్ ఏముందిరా, టైమ్ ఆఫ్ అసెంట్ ఉంది, టైమ్ ఆఫ్ డిసెంట్ ఉంది. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి, టైమ్ టేకెన్ బై ది ప్రొజెక్టైల్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్. గ్రౌండ్ నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టే టైం టైమ్ ఆఫ్ అసెంట్. మరి ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ లేదే, కింద నుంచి పైకి వెళ్ళట్లే కదా, బాడీ ఎక్కడి నుంచి వస్తుంది, డైరెక్ట్ పైనుంచి కిందకే వస్తుంది. అంటే దీనికి టైమ్ ఆఫ్ అసెంట్ లేదు. ఏముంది మరి, టైమ్ ఆఫ్ డిసెంట్ ఉంది. సో టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పట్టే టైం. సపోజ్ ఈ నుంచి ఇక్కడికి రావడానికి 4 సెకండ్స్ పట్టింది అనుకో, టైమ్ ఆఫ్ డిసెంట్ 4 సెకండ్స్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏందిరా, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, దట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే ఎట్లా టైమ్ ఆఫ్ అసెంట్ దీనికి లేదు, అంటే టైమ్ ఆఫ్ డిసెంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయిపోద్ది ఇక్కడ. అందుకనే రాసిన టైమ్ ఆఫ్ డిసెంట్ ఆర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నా నేను. అర్థమైందా పాయింట్ ఇక్కడ, వెరీ గుడ్. సో ఈ టైం కనుక్కోవడానికి ఫార్ములా రావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ కావడానికి బట్టే టైం, ఆ టైంని ఏముందా మనం, టైమ్ ఆఫ్ డిసెంట్, అంతేనా. సో మనకి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంత ఇది, ఇగో చూడండి ఇక్కడ ఇలా వచ్చిందంటే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంతరానా. ఈ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ని యాక్చువల్లీ మనం రేంజ్ అంటాం. మనం హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ని ఏమంటాం రా, ఇగో రేంజ్ ఇది. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్వై, ఎస్వై ఇది కూడా ఎంత అంటే ఇక వర్టికల్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంటిరా, హెచ్గా. హెచ్
హైట్ ఆఫ్ ది టవరే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఈ నుంచి ఇటుకు వచ్చిందంటే ఎంత కిందకు వచ్చినట్టు హెచ్ కిందకు వచ్చింది టవర్, అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ హెచ్. అర్థమవుతుందా పాయింట్? మరి నాకు కావాల్సింది ఏంటి? టైము, ఏ టైము? పై నుండి కిందికి రావడానికి పట్టే టైం, మాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అయ్యే పట్టే టైం. అంటే వై డైరెక్షన్ లో మెజర్మెంట్ తీసుకోవాలా, ఎక్స్ డైరెక్షన్ లోనా? వై డైరెక్షన్ తీసుకోవాలి, కిందకి కదా వచ్చేది, అంటే అన్ని వై కాంపోనెంట్స్ తీసుకోవాలి. ఓకేనమ్మా? అందుకనే మన ఫార్ములా ఇది వేస్తాను నేను, ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వేస్తాను. అంటే ఎస్వై యూవై ఏవై అన్ని వై కాంపోనెంటే తీసుకోవాలిగా. ఎస్వై వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంది? బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే వర్టికల్ గా ఎంత కిందకు వచ్చినట్టు హెచ్, టవర్ హైట్ ఎంత ఉందో అంత కిందకు వచ్చినట్టు అంటే హెచ్. దట్ ఈజ్ ఈక్వల్ యూవై, యూవై అంటే ఏంది నాన్న? 0 ప్లస్ హాఫ్ ఏవై అంటే జీ కదా ప్లస్ సి, టీ అంటే టీడీ కదా, టైమ్ ఆఫ్ డిసెంట్ కదా, ఈ నుంచి ఇడికి పట్టే టైం ఆఫ్ డిసెంట్. సో 2h ఇజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ ఏముంది? జీ టీడీ స్క్వేర్. నాకు టీడీ కావాలి కాబట్టి టీడీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నాన్న? 2h/g. సో టీడీ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. టైమ్ ఆఫ్ డిసెంట్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి బట్టే టైం ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g. అంటే నీకు హైట్ తెలిస్తే చాలు, ఎంత హైట్ నుంచి హారిజంటల్ గా బాడీని ప్రొజెక్ట్ చేశాడో తెలిస్తే చాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి బట్టే టైం మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ డిసెంట్, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైం ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g. వెరీ నైస్, వెరీ గుడ్. మరి టైమ్ ఆఫ్ డిసెంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయిదిగా. అరే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్మ్ ఏదిరా చూడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే అర్థమైంది, క్యాపిటల్ టీ. ఇట్ రిమైన్స్ ఇన్ ద ఎయిర్ కదా, ఎయిర్ లో ఉండే టైమే టైమ్ ఆఫ్ ఫ్లైట్, లేదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కదా. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే పైకి వెళ్ళడానికి బట్టే టైం, అంటే అసలు బాడీ పైకి వెళ్ళలేదుగా 0. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే తెలుసు కదా, ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నా టైమ్ ఆఫ్ డిసెంట్ అన్నా ఒకటే ఫార్ములా, దట్ ఈస్ 2h/g. ఎప్పుడు ఇది? ఇన్ కేస్ ఆఫ్ హారిజంటల్ ప్రొజెక్షన్. హారిజంటల్ గా బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైటే టైమ్ ఆఫ్ డిసెంట్ అయింది అనమాట. ఏది ఫార్ములా మరి? ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g. ఇంకా దీనికి ఏం కనుక్కోవాలి మనం? రేంజ్ కనుక్కోవాలి. ఇది రేంజ్ కనుక్కుందాం మనం. అద్భుతంగా హారిజంటల్ రేంజ్ కనుక్కుంటాను నేను. చూడు, హారిజంటల్ రేంజ్ ఓకేనమ్మా, ఇట్ ఈజ్ రిలేటెడ్ బై ఆర్. ఓకే, హారిజంటల్ రేంజ్ అంటే మనకు తెలిసింది ఆల్రెడీ ప్రొజెక్టైల్ మోషన్ లో అద్భుతంగా మనం తెలుసుకున్నాం హారిజంటల్ రేంజ్ గురించి. ఇక బాడీని ఎంత స్పీడ్తో వేసాడు హారిజంటల్ గా? యూ స్పీడ్. అంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత నాన్న? 0. అంటే బాడీ ఏమైంది? ఇలా వచ్చి ఇక్కడ గ్రౌండ్ ను తాకింది. క్లియర్ అమ్మా? రైట్. ఇప్పుడు నాకేం కావాలి? హారిజంటల్ రేంజ్ అంటే బాడీగో ఇక్కడ తాకింది కదా, అంటే ఇదేమో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఓ, ఇదేమో పాయింట్ పి, అంతేనా కదా? వెరీ గుడ్. రేంజ్ అంటే ఏందిరా? ఇదే కదా రేంజ్. ఇగో బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే హారిజంటల్ గా ఇగో ఇంత డిస్టెన్స్ వెళ్ళినట్టు. వర్టికల్ గా ఎంత డిస్టెన్స్ వచ్చింది? ఇగో హెచ్ డిస్టెన్స్ వచ్చింది వర్టికల్ గా కిందకి. అంటే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏమంటారు? రేంజ్. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ హైట్ ఆఫ్ ది టవర్ హెచ్, ఎంత హైట్ నుంచి పడుతుందో అది, అదేనా కదా? మరి రేంజ్ అంటే ఏంది? హారిజంటల్ డిస్ప్లేస్మెంట్నే కదా రేంజ్ అనేది. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్నే కదా రేంజ్ అనేది. మరి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏందిరా? హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంటేగా. అంటే హారిజంటల్ రేంజ్ ని ఏమంటారు మనం? చూడు, రేంజ్ అంటే డిస్ప్లేస్మెంటే కదా, అంటే వెలాసిటీ ఇంటూ టైం. డిస్ప్లేస్మెంట్ ఫార్మ్ ఏందిరా? వెలాసిటీ ఇంటూ టైం. మరి ఇక్కడ 2 వెలాసిటీస్ ఉంటాయిగా, వర్టికల్ వెలాసిటీ ఉంటుంది, హారిజంటల్ వెలాసిటీ ఉంటుంది. అంటే ఏ వెలాసిటీ తీసుకోవాలి నేను ఇప్పుడు? హారిజంటల్ వెలాసిటీ తీసుకోవాలి. నేను హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు హారిజంటల్ వెలాసిటీ తీసుకోవాలి, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు వర్టికల్ వెలాసిటీ తీసుకోవాలి. విషయం అర్థమవుతుందా? సో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంటే కదా ఆర్ అంటే. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా వెలాసిటీ ఇంటూ టైం. ఏ వెలాసిటీ? హారిజంటల్ వెలాసిటీ, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైం. ఏ టైం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ లేదా టైమ్ ఆఫ్ డిసెంట్. ఇటు చూడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ కావడానికి బట్టే టైంగా. ఈ టోటల్ టైం ఏమంటారు? టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా
హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఈ నుంచి ఇడికి రావడానికి బట్టే టైమ్ ఆఫ్ ఫ్లైట్. అర్థమైందా నాన్న? వెరీ గుడ్. సో ఆర్ ఇజ్ ఈక్వల్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంద్రా యూఎక్సే కదా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంద్రా క్యాపిటల్ టీ. సో ఆర్ ఇజ్ ఈక్వల్ యూఎక్స్ అంటే ఏంది నాన్న యూ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా కనుక్కున్నాగా అద్భుతంగా 2h/g. ఇదిరా రేంజ్ అంటే ఫార్ములా. అరే ప్రొజెక్టైల్ మోషన్ లో రేంజ్ అంటే ఏందిరా u² sin 2θ/g. మరి ఇక్కడ రేంజ్ అంటే ఫార్ములా ఏంది నాన్న u ఇంటూ ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g. కాబట్టి రేంజ్ ఫార్ములా గుర్తుపెట్టుకో, ఆర్ ఇజ్ ఈక్వల్ యూ ఇంటూ యూ అంటే ఎంత స్పీడ్తో వేసాడు హారిజంటల్ గా అది తెలిసి ఉండాలి. తర్వాత హెచ్ ఎంత హైట్ నుంచి వాడు ప్రొజెక్ట్ చేస్తుండు, ఆ రెండు తెలిస్తే చాలు హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే రేంజ్ కనుక్కోవచ్చు. ఏదమ్మా ఫార్ములా యూ ఇంటూ ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g. చాలా జాగ్రత్త చూసుకోండి. క్లియర్? నెక్స్ట్ వెలాసిటీ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ అన్నాడు. వెలాసిటీ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్. రైట్. ఎప్పుడు వెలాసిటీ కావాలట అతనికి? చూడు, జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్. అక్కడ చూడండి. సో యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న యూ అంటే ఆటోమేటిక్గా యూవై ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా 0. బాడీని ప్రొజెక్ట్ చేశాడు ఇలా, ఇది గ్రౌండ్ని ఇక్కడ తాకింది. ఎప్పుడు అతనికి వెలాసిటీ కావాలట? జస్ట్ హిట్టింగ్ ద గ్రౌండ్. గ్రౌండ్ని తాకినప్పుడు అంటే ఇదేగా గ్రౌండ్ని తాకినప్పుడు, గ్రౌండ్ని తాకినప్పుడు వెలాసిటీ అంటే ఏందిరా ఇగో ఇది వెలాసిటీ వి, ఇగో ఇది కావాలి. దీని 2 కాంపోనెంట్స్ విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ. సో వివై ఈజ్ ఈక్వల్ టు ఏంటి? వివై ఈజ్ ఈక్వల్ టు ఆన్ ది రూట్ ఆఫ్ 2gh కదా. ఇగో ఎంత హైట్ నుంచి వేసాడు? హెచ్ హైట్ నుంచి. ఇది ఆల్రెడీ ఈ డెరివేషన్ కనుక్కున్నామా. గ్రౌండ్ను తాకినప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కనుక్కున్నాం. జీటీ రాయొచ్చు లేదా ఆన్ ది రూట్ ఆఫ్ 2gh రాయొచ్చు హైట్ని ఎంటర్ చేసినప్పుడు. అదొక పాయింట్ ఇక్కడ. వెరీ గుడ్. అయితే ఏం కావాలి? ఆఫ్టర్ టీ టైం అంటే టీ టైం తర్వాత అంటే గ్రౌండ్ని తాకింది. గ్రౌండ్ని తాకినప్పుడు హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కావాలా వర్టికల్? కాదు వెలాసిటీ కావాలి, అంతేగాని హారిజంటల్ వర్టికల్ అనలేదు ఆయన. వి. మరి దీని విని ఎలా రాయొచ్చు అని చెప్పాను. ఇగో యాంగిల్ ఏంది ఇక్కడ? ఆల్ఫా అనుకుందాం. అంటే ఈ వెలాసిటీ వెక్టార్ హారిజంటల్ తో గ్రౌండ్ తో చేసే యాంగిల్ ఎంత? ఆల్ఫా. అంతేనా? సో నాకు వి కావాలి. ఆల్రెడీ మీకు చాలా కష్టపడి క్లియర్ గా నేను చెప్పాను. ఇది ఏంటిది? ఇది వి. ఇగో ఇదేందమ్మా ఇది వి, ఇది విఎక్స్. ఇగో ఈ వివైని ఇలా రాస్తాను నేను. ఇది వివై, యాంగిల్ అంతా మీది ఆల్ఫా. అంతేనా? వెలాసిటీ కావాలి అంటే వెలాసిటీ అంటే ఇదే కదా కావాల్సింది, అంటే ఇదే కదా. ఇగో పైథాగరస్లా v² ఈజ్ ఈక్వల్ టు ఏందిరా vx² vy². సో v ఈజ్ ఈక్వల్ టు ఏందిరా vx² ప్లస్ vy². సో v ఈజ్ ఈక్వల్ టు ఏంది నానా vx అంటే u² ప్లస్ vy² అంటే ఆన్ ది రూట్ ఆఫ్ 2gh హోల్ స్క్వేర్. సో v ఈజ్ ఈక్వల్ టు ఏంది ఆన్ ది రూట్ ఆఫ్ u² ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందమ్మా రూట్ ఆఫ్ 2gh. v ఈజ్ ఈక్వల్ టు ఆన్ ది రూట్ ఆఫ్ u² ప్లస్ 2gh అని రాయొచ్చు. ఇది వెలాసిటీ అంటే, అంతేనా? సో ఇది దీని మ్యాగ్నిట్యూడ్ లేదా డైరెక్ట్ కనుక్కున్నాను నేను. ఓకేనమ్మా? యాంగిల్ కనుక్కుందాం. యాంగిల్ మేడ్ బై, చూడు, యాంగిల్ మేడ్ బై వెలాసిటీ v బార్ విత్ హారిజంటల్. అంతేనా? హారిజంటల్ తో చేసే యాంగిల్ చూడు, వెలాసిటీ వెక్టార్ హారిజంటల్ తో చేసే యాంగిల్ అంటే ఆల్ఫా. అంటే ఇదేంటి? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే vy బై vx. ఇప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ vy అంటే ఏంది నాన్న? ఇగో రూట్ 2gh కదా, రూట్ 2gh బై వెలాసిటీ అంటే ఏంది? vx ఈజ్ ఈక్వల్ టు u. ఇగో ఇది యాంగిల్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ i. అంటే ఇందులో ఎన్ని ఫార్ములా చెప్పాను నేను? ఇందులో టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా అండ్ రేంజ్ ఫార్ములా, అదేనా? తర్వాత ఇగో ఈ ఫార్ములా గ్రౌండ్ నుంచి తాకినప్పుడు వెలాసిటీ కనుక్కోండి. దానికంటే ముందు హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఫార్ములా, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వై ఫార్ములా అండ్ ట్రాజెక్టరీ అంటే పారాబోలిక్ పాత్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ ఫార్ములాస్ అన్నీ మనం గుర్తుపెట్టుకుంటే కాన్సెప్ట్ స్ట్రాంగ్గా మనం తయారైతే ప్రాబ్లం చేయొచ్చు. రైట్? కొన్ని ప్రాబ్లం చెప్తా, దీని మోడల్ చూద్దాం మనం అద్భుతంగా. ఫస్ట్ ప్రాబ్లం
ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ హారిజెంటల్లీ విత్ ఏ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ 19.6 మీటర్స్ హైట్ అట. అంటే ఒక బాడీని వేశాడు పైనుంచి, ఎంత స్పీడ్తో వేసాడట చూడు. యూఎక్స్ ఇది ఈక్వల్ ఎంత స్పీడ్తోనా, యు 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వేశాడు. అప్పుడు బాడీ అద్భుతంగా ఇగో ఇక్కడ గ్రౌండ్ రీచ్ అయింది. ఫ్రమ్ ది టవర్ ఆఫ్ హైట్, ఈ టవర్ హైట్ ఎంతట 19.6 మీటర్స్ అట. ఈ టవర్ హైట్ అంత హైట్ నుంచి వేశాడు హారిజెంటల్గా. హౌ లాంగ్ విల్ ద బాల్ టేక్స్ టు హిట్స్ ద గ్రౌండ్ అన్నాడు. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఈ టైంనే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. మనకు తెలుసు టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏందమ్మా? టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా, టైమ్ ఆఫ్ డిసెంట్నే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం కదా, ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g కదా, ఇదేగా ఫార్ములా. సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ 2h. హెచ్ అంటే ఏంది నాన్న? హైట్ 19.6 బై జీ వాల్యూ. జీ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి దీన్ని కూడా 9.8 అనుకున్నాం. 9.8 2 టైమ్స్ పోతుంది కదా, అంటే టీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? రూట్ 2 × 2 4. సో టీడీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 అంటే 2 సెకండ్స్ అన్నట్టు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 2 సెకండ్స్ పట్టింది. అదే అడిగింది, హౌ లాంగ్ విల్ ద బాల్ టేక్స్ టు హిట్స్ ద గ్రౌండ్. గ్రౌండ్ రావడానికి ఎంత టైం పట్టింది అన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ చూడు, ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఫైర్డ్ హారిజెంటల్లీ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 98 మీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ హిల్ 490 మీటర్స్ హైట్ అన్నాడు. అంటే దీన్ని మనం ఇలా చేయొచ్చు చూడరు, అంతేనా? ఆ బాల్ని ఎంత స్పీడ్తో ఇచ్చాడంటే క్యాండిడేట్ యూఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత స్పీడ్ నానా? 98 మీటర్ పర్ సెకండ్. ద స్పీడ్ ఆఫ్ 98 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. సో 98 అది 9.8 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. 9.8 98 క్లారిటీ లేదు, అది చూద్దాం. 98 మీటర్ పర్ సెకండ్ అన్నాడు, అంతే 98 అంతేనా? 98 అంతే 98. క్లియర్? ఓకే రైట్. చూద్దాం ఇక్కడ 98 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. ఓకే, టాప్ ఆఫ్ ఎంత హైట్ నుంచి వేసాడు మరి? 490 మీటర్స్. 490 మీటర్స్ హైట్ నుంచి వేసాడు. ఓకేనా? అప్పుడు బాడీ వచ్చి ఇక్కడ గ్రౌండ్ నుంచి తాకింది. క్లియర్? సో 3 క్వశ్చన్స్ అడిగాడు అందులో. ఓకేనా? అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ద టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్. ఇది గ్రౌండ్ ను రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అన్నట్టే అర్థం. సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్మ్ ఏంద్రా? ఆన్ ది రూట్ ఆఫ్ 2h/gగా ఇందాకే కనుక్కున్నాం కదా. సో టీడీ ఈజ్ ఈక్వల్ టు ఆన్ ది రూట్ ఆఫ్ 2h. హైట్ ఎంత నాన్న? 490 బై జీ ఎంత నాన్న? జీ ఇచ్చాడు 9.8. టీడీ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ 2 × 9.8 98 అంది. దీన్ని 490ని 49 × 10 అందాం. 49 × 10. 98 అంటే ఈ 10 పైకి తీసుకుందాం, ఇంటూ 10 అయితేగా ఇక్కడ. వెరీ గుడ్. టీడీ ఈజ్ ఈక్వల్ ఎంతరా? 98 2 టైమ్స్ వెళ్ళిందిగా, 2 × 2 4 అంతే కదా. 49 2 టైమ్స్ ఇక్కడ కాదు, 49 2 టైమ్స్. ఇగో 2 క్యాన్సిల్ అంటే 10 × 10 100. రూట్ 100 అంటే ఎంత నాన్న? 10 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి బట్టే టైం ఎంతనా? 10 మీటర్ పర్ సెకండ్. ఇందులోనే సెకండ్ క్వశ్చన్ కూడా అడిగాడు. ఏమడిగాడు? ద డిస్టెన్స్ ఆఫ్ ది టార్గెట్ ఫ్రమ్ ది హిల్ అంది. ఇగో ఈ హిల్ నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇగో ఇది అడిగాడు. అంటే ఇండైరెక్ట్గా ఇది రేంజ్ అన్నట్టేగా. సెకండ్ క్వశ్చన్ రేంజ్ అన్నట్టే కదా. హిల్ నుంచి ఈ టార్గెట్ అంటే ఇదేగా, ఈ టార్గెట్కి ఎంత డిస్టెన్స్ అంటాడు. రేంజ్కి ఫార్ములాగా అనుకున్నాగా కష్టపడి ఇందాకనే ఏంటది? ఆన్ ది రూట్ ఆఫ్ యూ ఇంటూ ఆన్ ది రూట్ ఆఫ్ 2h/g కదా. యూ వెలాసిటీ, ఎంత వెలాసిటీ వేసాడు నాన్న? 98 మీటర్ పర్ సెకండ్. 98 ఆన్ ది రూట్ ఆఫ్ 2. హెచ్ అంటే హైట్ ఎంత? 490 బై జీ అంటే ఎంత? 9. అయినా ఇక్కడ అనుకున్నాం కదా ఆల్రెడీ. 98 × 2 దీని మొత్తాన్ని సింప్లిఫై చేసే వచ్చిందిరా. ఇగో దీని మొత్తాన్ని చేస్తే ఏమొచ్చింది నాకు? 10. డైరెక్ట్ ఇది 10 రాసేస్తాను. 10 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? 980 మీటర్స్. అంటే హిల్ నుంచి, ఇగో ఇది హిల్,
హిల్ నుంచి టార్గెట్ అంటే ఇదే కదా టార్గెట్, ఇక్కడ పడింది. ఈ టార్గెట్కి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 980 మీటర్స్ అన్నట్టు. ఇందులోనే థర్డ్ క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు? ఇగో ద వెలాసిటీ విత్ విచ్ ద ప్రొజెక్టైల్ హిట్స్ ద గ్రౌండ్ అన్నాడు. ద వెలాసిటీ విచ్ ద ప్రొజెక్టైల్ హిట్స్ ద గ్రౌండ్. గ్రౌండ్ని తాకినప్పుడు దీని వెలాసిటీ ఏంటి అని అడుగుతాడు. ఇదిగో గ్రౌండ్ను తాకిందిగా, ఇగో వీని 2 కాంపోనెంట్ చేస్తాం కదా, విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ, వివై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? ఆన్ ది రూట్ ఆఫ్ 2gh. ఇగో వి అడిగాడు, గ్రౌండ్ని తాకినప్పుడు ఈ వెలాసిటీ అడిగాడు. ఈ వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఇందాకేగా చెప్పింది నేను. వెరీ గుడ్. ఏందది? థర్డ్ చూడు. వి ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుక్కోవచ్చు దీన్ని? ఆన్ ది రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ ఆన్ ది రూట్ ఆఫ్ 2gh హోల్ స్క్వేర్. సో వి ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ 2gh అయిదిగా. ఆల్రెడీ దీనికి అనుకున్నా. ఎక్కడ కనుక్కున్నాను? ఇగో ఇక్కడ చూడు. గ్రౌండ్ని తాకినప్పుడు వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా డెరివేషన్ చెప్పానుగా, వి ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ 2gh. అదేగా, అదే చూడు, యూ స్క్వేర్ ప్లస్ 2gh. వి ఈజ్ ఈక్వల్ యూ ఎంత స్పీడ్తో వేసాడు? 98, అంతేనా? 98 మీటర్ పర్ సెకండ్. 98 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. 2g, జీ ఎంత ఇచ్చాడు? జీ 9.8. వెరీ గుడ్, 9.8. హెచ్ ఎంత? హైట్ 490. ఎస్, 490 మీటర్స్. ఇగో 490 మీటర్స్. ఇది వెలాసిటీ అనుకోవటం అంటే 98 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 98/10 అన్నాం. ఇదంతా 490 అన్నాం. ఈ జీరో క్యాన్సిలా? వి ఈజ్ ఈక్వల్ టు ఏందిరా? 98 స్క్వేర్ ప్లస్ ఇదేంటి 2, ఇది 98. ఇగో 2 ఇంటూ 49 కూడా 98ఏగా. ఇగో 2 ఇంటూ 49 98, ఇంకో 98 అంటే ఇది కూడా 98 స్క్వేరేగా. అంటే దీన్ని ఏం చేయొచ్చురా? వి ఈజ్ ఈక్వల్ 98 స్క్వేర్ ప్లస్ 98 స్క్వేర్ 2 ఇంటూ 98 స్క్వేర్. ఇగో 2 ఇంటూ 98 స్క్వేర్ అన్నట్టు, అంతేనా? సో వి ఈజ్ ఈక్వల్ 98 స్క్వేర్ బయటకు వస్తే రూట్ బయటకు వస్తే 98 కదా, అంటే 98 ఇంటూ √2 ఏంటది? మీటర్ పర్ సెకండ్. అంటే ఏ స్పీడ్ ఇది? గ్రౌండ్ని తాకినప్పుడు స్పీడ్ ఇది. ఇగో గ్రౌండ్ని తాకినప్పుడు ఎంత స్పీడ్తో తాకిందే? 98 ఇంటూ √2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో గ్రౌండ్ని తాకింది. అర్థమైందా నాన్న? వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ చూద్దాం. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ హారిజంటల్లీ ఫ్రమ్ ఏ పాయింట్ అబోవ్ ద గ్రౌండ్. బాడీని ప్రొజెక్ట్ చేశాడు హారిజంటల్గా అబోవ్ ద గ్రౌండ్. ద మోషన్ ఆఫ్ ది బాడీ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ది ఈక్వేషన్. మోషన్ ఆఫ్ ది బాడీ ఇలా ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2t అన్నాడు. ఇంకోటి అంటే ఇదేంది? హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అన్నట్టు. ఇదేంది? వర్టికల్ డిస్ప్లేస్మెంట్, ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. ఎక్స్ అండ్ వై హారిజంటల్ అండ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1, ఈక్వేషన్ అండ్ నేచర్ ఆఫ్ ది ట్రాజెక్టరీ అన్నాడు. అంటే ఈ ట్రాజెక్టరీ ఏంటిది? పారాబోలిక్ పాతా, మరి సర్క్యులర్ పాతా ఏంటి? ఏది మనం తెలుసుకోవాలి. రైట్, ఎలా తెలుసుకోవాలి చూడండి ఒకసారి. ఫస్ట్ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాను? 2t అన్నాడు. వై ఈజ్ ఈక్వల్ టు ఏందా? వై ఈజ్ ఈక్వల్ 5t స్క్వేర్. ఓకేనా? రైట్, నాకు ఇది ట్రాజెక్టరీ కావాలంటే వెలాసిటీ తెలుసుకోవాలి కదా మనం, అదనా కదా? రైట్, ఇక్కడ చూడు. వై ఈజ్ ఈక్వల్ ట్రాజెక్టరీ ఈక్వేషన్ గుర్తొచ్చిందా మీకు? వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ అని. వై ఈజ్ ఈక్వల్ టు g/2e స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ని ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఇందాక ఎట్లా రాసినాం మనం? వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ అని. అందుకనే ఈ వైలో ఇప్పుడు దీని నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైందిరా? x/2 అవుతుంది. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ ద ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. రైట్, వై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? 5t స్క్వేర్ కదా, టీ ప్లేస్లో ఏంటో x/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 5x స్క్వేర్ బై 4 అంటే ఎంత? y ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. అంటే ఇది ఎలా ఉంది? దేంతో కంపేర్ చేయొచ్చు దీన్ని? y ఈజ్ ఈక్వల్ 5/4 కాన్స్టెంట్ కదా, ఏ అనుకుందాం దాన్ని. ఏ ఇక్కడ ఎంత? ఎక్స్ స్క్వేర్. అంటే ఇట్ రిప్రజెంట్స్ పారాబోలిక్ పాత్ కదా, పారాబోలిక్ పాత్. దీని నేచర్ ఏంటి అన్నాడు.
ఈ ట్రాజెక్టరీ నేచర్ ఏంది, సర్క్యులర్ మోషనా లేదా పారాబోలిక్ మోషనా? పారాబోలిక్ పాత అంటే పారాబోలిక్ పాత్ అంటే ఈ బాడీని ప్రొజెక్ట్ చేసిన ఈ బాడీ ఎట్లా వస్తుంది, పారాబోలిక్ పాత్లో ఇట్లా పడిపోద్దట. ఇగో y = ax² రూపంలో వచ్చిందంటే ఈ ఫార్మేషన్ ఏంది, ఇట్ రిప్రజెంట్స్ ద పారాబోలిక్ పాత్. ఎస్ అంటే ఫస్ట్ క్వశ్చన్ కష్టపడి కనుక్కున్నాం. ఈక్వేషన్ అండ్ నేచర్ ఆఫ్ ది ట్రాజెక్టరీ ఏంటి? ఎస్, నేచర్ ఆఫ్ ది ట్రాజెక్టరీ పారాబోలిక్ పాత్. ఈక్వేషన్ అంటే ఏంటి, y = 5/4 × x². రైట్. నెక్స్ట్, వెలాసిటీ విచ్ ద బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్. బాడీని ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడు అని అడుగుతాడు. ఇగో ఈ బాడీని ఇగో ఇక్కడ చూడండి, ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడు అంటే ux u క్వశ్చన్ మార్క్, ఇది అడిగాడు. అంతేనా? ఇగో ఇది గ్రౌండ్ తాకింది, ఇది తెలుసు మనకి, uy = 0. ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడు అని అడుగుతాడు. అంతేనా కదా? ఎస్. అయితే ఇక్కడ ఒక విషయం చూద్దాం మనం. అంటే అక్కడ వెలాసిటీ కావాలంటే వెలాసిటీ వెక్టార్ నోటేషన్లో uxi క్యాప్ ప్లస్ uyj క్యాపే కదా. ఎస్, u బార్ ux అంటే ఏంది నాన్న, ui క్యాప్, ui అంటే ఏంది 0j క్యాప్. అంటే నీకు u బార్ దీని మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏంది నాన్న, u u² ఆన్ ది రూట్ ఆఫ్ u². అంటే u కావాలి నాకు. అంటే నాకు ux uy గనక కనుక్కుంటే నాకు వచ్చినట్టే కదా. అంటే √u² uనే మళ్ళీ, అంతేనా? రైట్. అంటే ఇగో ఈ వెలాసిటీ నాకు కావాలి, ఇగో ఈ వెలాసిటీ కావాలి, రైటా? అందుకోసం నేనేమంటానా, సో ఫస్ట్ మనకి ఒక ఫార్ములా ఇచ్చాడు, x ఏమి ఇచ్చాడు చూద్దాం. x సారీ ఇక్కడ ఉంది కదా, 2t, y = 5t², 2t 5t², 2t y = 5t². దీని నుంచి vx కనుక్కున్నాం. అరే ఇది డిస్ప్లేస్మెంట్ కదా, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. ఇది డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు వెలాసిటీ కనుక్కోవచ్చు కదా. అంటే వెలాసిటీ ఏంది, vx = dx/dt, హారిజంటల్ కాబట్టి vx అన్న, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. vx = ఎంత నాన్న, 2t. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 × 2 2. అర్థమైందిగా? ఇగో దీన్ని vy కనుక్కోవాలంటే ఏందిరా, dy/dt. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే వెలాసిటీ వస్తుందిగా, ఏంట 2 × 5 10t. ఎప్పుడు తెలుసా ఇది, ఆఫ్టర్ టీ టైం తర్వాత వెలాసిటీ వచ్చింది. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమొచ్చింది 2, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమొచ్చింది 10t. అర్థమైందా? ఇగో హారిజంటల్ కాంపోనెంట్ ఏది, టీ టైం తర్వాత కనుక్కున్నాను. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వర్టికల్ కాంపోనెంట్. కానీ నాకు కావాల్సింది ఈవీ కాదు, ఇగో ఇక్కడ వెలాసిటీ కనుక్కోమన్నాడు. ఇగో ఇక్కడ మరి vx = ux అన్నట్టేగా, 2 m/s అన్నట్టేగా. vx ఎంతో vux కూడా అంతే కదా. ఇక్కడ హారిజంటల్ వెలాసిటీ ఎంతో ఇక్కడ హారిజంటల్ వెలాసిటీ కూడా అంతే కదా. మరి ఈ హారిజంటల్ వెలాసిటీ 2 m/s అయితే ఇగో ఈ హారిజంటల్ వెలాసిటీ ux కూడా అంతేగా. ఎస్. అంటే నేను ఏం కనుక్కోవాలి ఇప్పుడు, vy కనుక్కోవాలి. ఏంది, uy కనుక్కోవాలి. నాకు u రావాలంటే ux తెలియాలి, uy తెలియాలి. ఖచ్చితంగా uy 0నే వస్తుంది, అదన కదా. మరి నాకు vy వచ్చిందంటే uy వచ్చినట్టే కదా. uy అంటే ఏంది, ఇప్పుడు vy ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు uy కావాలి. uy అంటే uy కావాలంటే అట్లా అట్ టైం t = 0 కదా. అరే ఇక్కడ టైం ఇక్కడ ఎంతరా, టైం 0 దగ్గర వెలాసిటీని uy అంటాం, టీ టైం తర్వాత వెలాసిటీని vy అంటాం. రైట్. మరి ఏమొచ్చింది, uy vy అంటే ఏంది 10t. టీ ప్లేస్ లేని మనం 0 రాసేసినాం అనుకో, uy వచ్చినట్టే కదా. అంత కష్టం కూడా అవసరం లేదు, uy 0నే కదా డైరెక్ట్గా, అంతేనా. నాకేం కావాలి ఇప్పుడు, వెలాసిటీ, ఇగో u కావాలి, ఇగో u. అప్పుడు బట్ u బార్ ఏంది నాన్న, ui క్యాప్ ప్లస్ uyj క్యాప్. u బార్ u ఎంత వచ్చింది నాన్న, ux కదా, ux 2y క్యాప్, uy ఎంత వచ్చింది నాన్న 0j క్యాప్. అంటే ఇప్పుడు దానికి నాకు మ్యాగ్నిట్యూడే కావాలి కదా, అంతేనా. ఇగో దీని మ్యాగ్నిట్యూడ్ అంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఏంది, mod u బార్
u ఈజ్ ఈక్వల్ టు ఆన్ ది రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఎంత రూట్ 2 స్క్వేర్ అంటే 4 అంటే 2 మీటర్ పర్ సెకండ్. ఇగో ఇక్కడ వెలాసిటీ ఎంత స్పీడ్తో వచ్చిందా, ఇది 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వేశాడట. 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. ఇది సెకండ్ క్వశ్చన్, అదేనా? ఇగో వెలాసిటీ విచ్ ద బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్, ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడు, ఇగో ఇగో ఇంత వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్ అంటే రైట్. థర్డ్ క్వశ్చన్ ఏందమ్మా, ఇలా magnitude of velocity of the body in 0.2 seconds after it is projected అన్నాడు. 0.2 సెకండ్స్ తర్వాత ఇగో థర్డ్ వన్ ఎప్పుడు 0.2 సెకండ్స్ తర్వాత ఇగో బాడీని ఇట్లా ప్రొజెక్ట్ చేశాడు. యూఎక్స్ ఈక్వల్ టు ఏంది యు. ఎంత టైం తర్వాత కావాలట క్యాండిడేట్కి, ఇగో ఆఫ్టర్ 0.2 సెకండ్. 0.2 సెకండ్స్ తర్వాత బాడీ ఇక్కడికి వచ్చింది అనుకో, అంతేనా? అంటే ఇక్కడ వెలాసిటీ వి, విఎక్స్ ఈక్వల్ ఎంతనా యు, వివై ఈక్వల్ ఎంత వచ్చింది నాకు 10t ఇందాక వచ్చిందిగా. ఇది ఎంత వచ్చింది 2 మీటర్ పర్ సెకండ్ కదా. ఎస్, 0.2 సెకండ్స్ తర్వాత వెలాసిటీ కావాలట. ఇగో ఇది, ఈ వెలాసిటీని మనం ఎలా రాయొచ్చు, వి ఈజ్ ఈక్వల్ టు ఆన్ ది రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ ఇగో 10t స్క్వేర్ అనొచ్చుగా. ఇదే కదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అంటేగా విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్. యూ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ 2, 10 ఇంటూ టీ అంటే 0.2గా హోల్ స్క్వేర్. వెరీ గుడ్, వెరీ నైస్. 4 ప్లస్ ఇది బై 10 కదా, 2/10, 10 క్యాన్సిల్ అయితే 2నే కదా. వి ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ 4 ప్లస్ ఎంత నాన్న 2 స్క్వేర్ 4 అంటే రూట్ 8, అంటే రూట్ 8ని ఏమంటాం మనం రూట్ 4 ఇంటూ 2 కదా, అంటే 2√2 మీటర్ పర్ సెకండ్. అది చూడు, 0.2 సెకండ్స్ తర్వాత వెలాసిటీ ఎంత నాన్న 2√2 మీటర్ పర్ సెకండ్. ఇది థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ వన్, ద యాంగిల్ అట్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఇన్ ఇట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ 0.2 సెకండ్స్ అని. ఇదేంటి ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చెప్తాను నేను. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, 0.2 సెకండ్స్ తర్వాత ఈ వెలాసిటీ వెక్టార్ ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాడు, టీటా. అంటే అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ చూడు, tan θ ఈజ్ ఈక్వల్ టు vy బై vx కదా. ఇగో tan θ ఈజ్ ఈక్వల్ vy బై vx, vy అంటే ఎంత నాన్న 2, vy అంటే ఎంత వచ్చింది నాకు vy కదా. vy అంటే ఇక్కడ కనుక్కున్నాం చూడు, 10 ఇంటూ టీ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత టైం ఎంత 0.2 సెకండ్ కదా, 0.2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఈ 2/10 అంటే 10 క్యాన్సిల్ అయితే అంటారా 2 సెకండ్స్. అంటే vy అంటే ఎంత 2 సెకండ్స్, vx అంటే కూడా 2 సెకండ్స్. ఈ రెండు క్యాన్సిల్ అయితే tan θ ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న 1. ట్యాన్లో టీటా ఏ డిగ్రీకి ఉంటుంది 45 డిగ్రీస్. అంటే 0.2 సెకండ్స్ తర్వాత వెలాసిటీ వెక్టార్ దీంతో చేసే యాంగిల్ ఎంత నాన్న 45 డిగ్రీస్. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. ఇది పార్ట్ 1 హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో పార్ట్ 1. పార్ట్ 2లో ఏముంటుందంటే అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. పార్ట్ 1 పార్ట్ 2 రెండు విన్న తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి మీరు, అప్పుడు ప్రాబ్లమ్స్ అద్భుతంగా మీకు అర్థమవుతాయి. ఓకేనా? ఈ పార్ట్ 2 అయిపోయిన తర్వాత కూడా స్పెషల్గా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎక్సైజ్ 2 ఎక్సైజ్ 3 అక్కడ చూసుకుందాం. ఈ వీడియో పర్ఫెక్ట్ తినండి. దీని తర్వాత వచ్చే పార్ట్ 2 కూడా రెడీగా ఉండండి, నేను చేస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.